5 క్లాసెస్ అంటే 5 క్లాసుల్లో మనం బ్యాక్గ్రౌండ్స్ చూసాం. ఇది 6th క్లాస్, 6వ రోజు మనం నేర్చుకుంటున్నాం. మనము 3 బ్యాక్గ్రౌండ్స్ని మనము పాఠ్య ప్రణాళికలో మనం ఆల్రెడీ చూసాము. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్, చారిత్రక నేపథ్యాన్ని చూసాం క్రొత్త నిబంధనకు. అలాగే సామాజిక సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మతపరమైన నేపథ్యాన్ని, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ని మనం నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా దయచేసి వినాలని మీకు మనం చేస్తున్నాం. ఓకే, ఈ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్లో అంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు, నంబర్ 1 హెలెనిస్టిక్ రోమన్ మతాలు, హెలెనిస్టిక్ రోమన్ రిలీజియన్ అంటాం. అలాగే నంబర్ 2 హెలెనిస్టిక్ రోమన్ ఫిలాసఫీస్, గ్రీకు రోమీల ఫిలాసఫీస్, తత్వాలు మనం చూస్తాం. అలాగే యూదా మతాన్ని చూస్తాం. అందులో మన బైబిల్కి సంబంధించిన విషయాలు, అలాగే బైబిల్ ప్రభావం, బైబిల్ రచయితల పైన ఏ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా లెట్ us స్టార్ట్ విత్ హెలెనిస్టిక్ రోమన్ రిలీజియన్. మనము హెలెనిస్టిక్ రోమన్ అని మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ కూడా గుర్తుందని నేను అనుకుంటున్నాను. చరిత్రక నేపథ్యంలో మనం నేర్చుకున్నాం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయానికి సమాజాన్ని రోమీలు రాజకీయంగా పరిపాలిస్తున్నప్పటికీ ఆ సమాజాన్ని హెలెనిస్టిక్ రోమన్ సొసైటీ అంటారు. ఎందుకు అనంటే రోమీలపై గ్రీకుల యొక్క కల్చరల్, సాంస్కృతిక ప్రభావము చాలా ఉంది. గ్రీకుల మతము కానీ, గ్రీకుల అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, భాష కానీ, ఇవన్నీ కూడా ప్రభావం ఉన్నందున ఆ మొదటి శతాబ్దంలో ఉన్న సమాజాన్ని హెలెనిస్టిక్ రోమన్ సొసైటీ, అంటే గ్రీకు రోమా కలిపి మిళితమై ఉన్నటువంటి సమాజము అని పిలవడం జరుగుతుంది. అందుకనే ఈ 2 కలిపి మతాలను ఇప్పుడు మత నేపథ్యాన్ని చదువుతున్నాం, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకనంటే గ్రీకు యొక్క మత నేపథ్యము రోమీలు అడాప్ట్ చేసుకొని ప్రభావితం చెంది అవే మతాలు రోమీలు కూడా కొనసాగి, కాకపోతే పేర్లు మాత్రం రోమన్ భాషలో ఉంటాయి, అంటే లాటిన్ భాషలో ఉంటాయి. అలాగే వీళ్ళు గ్రీకు భాషలో ఉంటాయి. చూడండి. ఇందులో ముఖ్యంగా when we talk about Hellenistic Roman society, సమాజాన్ని చూసినప్పుడు మతపరంగా 3 రకాల మతాలు కనబడతాయి. నంబర్ 1 ట్రెడిషనల్ రిలీజియన్స్ అంటాం, సాంప్రదాయ మతాలు. నంబర్ 2 పర్సనల్ రిలీజియన్స్, వ్యక్తిగత మతాలు అని అంటాం. నంబర్ 3 మిస్టరీ రిలీజియన్స్, రహస్య మతాలు అని. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం ఏమిటి అని అంటే 1 by 1 పరిశీలన చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం. ట్రెడిషనల్ రిలీజియన్స్ అంటే ఏమిటి? The Greeks and Romans shared many of the same religious concepts. Roman culture was influenced by Hellenistic diffusion. గ్రీకులు మరియు రోమన్లు ఒకే మతపరమైన అనేక భావాలను పంచుకున్నారు. రోమా సంస్కృతి హెలెనిస్టిక్ వ్యాప్తి ద్వారా ప్రభావితమైంది అని మనం అర్థం చేసుకున్నాం ఆల్రెడీ. గ్రీకో రోమా మరియు యూదా మతం మధ్య వ్యత్యాసం ఏమిటి అని అంటే ఒక రైటర్ ఇలా రాశారు, ఏమనంటే Greeks worshipped the holiness of beauty, whereas the Jews worshipped the beauty of holiness. గ్రీకులు అందం యొక్క పవిత్రతను ఆరాధిస్తే యూదులు పరిశుద్ధత యొక్క సౌందర్యాన్ని ఆరాధించారు. ఎట్లా అనేది మనం పరిశీలించాలి. సాంప్రదాయ మతాలు అని మనం మాట్లాడుతున్నప్పుడు గ్రీకులు రోమీలు ఒకే దేవుళ్ళని దేవతలను ఆరాధించారు. కాకపోతే వాళ్ళ భాష, గ్రీకులో ఒక పేరు ఉంటుంది, అలాగే రోమా భాష లాటిన్ లో అదే దేవుడికి మరొక పేరు వాళ్ళు లాటిన్ లో పిలుస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సింపుల్ గా అర్థం కావడానికి గ్రీకు నేము పేరు అలాగే రోమా పేరు ఇచ్చాము. అక్కడ డిస్క్రిప్షన్ లో ఆ దేవుడు యొక్క పని ఏంటనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ పరిశీలన చేస్తే మొట్టమొదటి దేవుడు జియూస్ అని చూస్తాం.
జియూస్ నే రోమీలు జూపిటర్ అని అంటారు. జియూస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గాడ్స్ అండ్ మెనీ పెట్రియార్కల్స్. అంటే జియూస్ అనేటువంటి దేవుడు గ్రీకు మరియు రోమియోల దేవుళ్లకు హెడ్, ఆయన తండ్రి. అతన్ని ఆకాశ దేవుడు అలాగే వెదర్ గాడ్ అని పిలుస్తారు. అందుకనే ఆకాశమందు యాక్చువల్లీ కొండల మీద దేవుళ్ళు దేవతలు నివాసం చేస్తారని గ్రీకులు రోమీలు నమ్మేవాళ్ళు. అపోస్తుల కార్యం 14:12 అంటాడు కదా, ఏమనంటే ఆకాశం ఉందైనా భూమి అని వాడడానికి గల కారణం. అయితే తర్వాత హెరా అని జూనో అని అంటారు రోమాలో, అంటే లాటిన్ భాషలో. వైఫ్ ఆఫ్ జియూస్ భార్య, అసోసియేటెడ్ విత్ మ్యారేజ్ అండ్ ఉమెన్. ఆమె వివాహానికి మరియు మ్యారేజ్ అంటే అలాగే ఉమెన్ అంటే స్త్రీలకు దేవత. అలాగే పొసైదన్ అనేటువంటి గ్రీకు దేవుడిని ఏమంటారంటే నెప్ట్యూన్ అంటారు రోమీలు. గాడ్ ఆఫ్ సీ, వాటర్ అండ్ ఎర్త్ క్వేక్స్. జలాలకు దేవుడు, జల దేవుడు అని పిలుస్తారు వాళ్ళు. సముద్రానికి అలాగే నీళ్లకు, భూకంపాలకు. అండ్ అలాగే బ్రదర్ ఆఫ్ జియూస్ కి సహోదరుడు ఇతను. అలాగే అపోల్లో తర్వాత అపోల్లో ఏమిటి అని అంటే అపోల్లో అనే పిలుస్తారు రోమీలు కూడా. గ్రీకులోను అపోల్లోనే, రోమా భాషలోను అపోల్లోనే. ద ఆల్ గ్రీక్ బాయ్ హూ హాస్ ద ఐడియల్ టైప్ ఆఫ్ యంగ్ manly beauty associated with music, orchestra, prophecy, medicine, flocks and earth, law, civilization and later the sun, lyre and bow is attributed. చూడండి, అపోల్లో దేవుడిని మ్యూజిక్ కి అలాగే ప్రొఫెసీకి, మెడిసిన్ కి, అలాగే ఫ్లాక్స్, హర్డ్స్, వీటన్నిటి సివిలైజేషన్ వీటన్నిటికి సంబంధించి ఆరాధనలు చేస్తుంటారు. అలాగే అర్తెమిస్, గ్రీక్ లో అర్తెమిస్ దేవతను డయానా అని పిలుస్తారు. రోమా భాషలో వన్ ఆఫ్ ది ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్, టెంపుల్ ఆఫ్ డయానా ఇన్ ఎఫెసస్ పట్టణంలో అర్తెమిస్ దేవాలయం అని బైబిల్లో కనబడుతుంది మనకి అపోస్తల కార్యములో. అది డయానా అని పిలుస్తారు రోమీలు. వన్ ఆఫ్ ది ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్, అప్పట్లో ప్రపంచ వింతల్లో ఒకటి అది కూడా. అలాగే ట్విన్ సిస్టర్స్ ఆఫ్ అపోల్లోకి ఉన్నటువంటి ఇద్దరు సోదరుల్లో ఒక సహోదరి, గాడెసెస్ ఆఫ్ కంట్రీ సైడ్ అండ్ వైల్డ్ యానిమల్స్, ఒక అడవి జంతువులకు దేవత, ఆల్సో ప్రిసైడ్స్ ఓవర్ చైల్డ్ బర్త్. అలాగే సంతానోత్పత్తి దేవతగా పోలుస్తారు. అలాగే హెర్మెస్ ని గ్రీకు దేవుడిని మెర్క్యూరీ అని పిలుస్తారు రోమీలు. మెసెంజర్ ఆఫ్ ద గాడ్స్ హూ ప్రిసైడెడ్ ఓవర్ రోడ్వేస్, ఆల్ హూ యూజ్డ్ దెమ్ and surrounded by stone piles. God of herdsmen, conductor of souls to hell, divine row and tricker who embodied the Greek respect of cleverness. అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళని పరలోకానికి, స్వర్గానికి లేదా వాళ్ళ లోకం, వాళ్ళు ఏదైతే లోకాన్ని హేడ్స్ అని పిలుస్తారో ఆ లోకానికి తీసుకెళ్లే మెసెంజర్ అన్నమాట హెర్మెస్. అలాగే ఆర్ఎస్ ని మార్స్ అని పిలుస్తారు రోమా భాషలో. లాటిన్ భాషలో గాడ్ ఆఫ్ వార్, యుద్ధానికి దేవుడు. అఫ్రోడైట్ ని వీనస్ అని పిలుస్తారు. అఫ్రోడైట్ దేవాలయము కొరింథీ పట్టణంలో ఉంది, మనము చదువుతాం. గాడెసెస్ ఆఫ్ లవ్, బ్యూటీ, ప్రేమకి, అందానికి, అలాగే సంతానోత్పత్తికి దేవత. ఓకే, మదర్ ఆఫ్ హెరోస్ అని పిలుస్తారు. సో ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే ఒక విషయంలో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అది ఏంటి అంటే మనం పిలుచుకునే నవగ్రహాల పేర్లు ఇవేగా. జూపిటర్, జూనో, నెప్ట్యూన్, ఇవి గ్రహాల పేర్లే కదా. ఏమండి, తెలుగులో గురుడు, బుధుడు, శుక్రుడు ఇలా మనం పిలుస్తున్నప్పటికీ యాక్చువల్గా ఇంగ్లీష్ లో చదువుకున్న గ్రహాల పేర్లు ఇవే. సో ఆ విధంగానే ఇక్కడ నుండే ఆ పేర్లు తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఇవి సాంప్రదాయ మతాలు. అంటే దీస్ రిలీజియన్స్, అంటే ఈ దేవుళ్ళను దేవతలను లీగల్ గా, అంటే అధికారికంగా రోమా సామ్రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు.
వాటికి సంబంధించినటువంటి అబ్జర్వెన్సెస్ కానీ పండగలు కానీ ఇవన్నీ స్టేట్ క్యాలెండర్లో ఉంటాయి. అంటే రోమియోల యొక్క అఫీషియల్ క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ క్యాలెండర్లో పండగలకు సెలవులు ఉంటాయి. ఇదంతా కూడా దేశంలో అందరూ కొలిచేటువంటి దేవుళ్ళు దేవతలని సాంప్రదాయ మతాలు అని అంటారు. అయితే మరికొన్ని మతాలు ఉన్నాయి, అవేంటంటే వ్యక్తిగత మతాలు అని అంటారు. వ్యక్తిగత మతాలు అంటే ఏంటి? దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ లూజ్లీ రిలేటెడ్ పర్సనల్ రిలీజియస్ బిలీఫ్ అండ్ ప్రాక్టీసెస్ అలాంగ్ విత్ ట్రెడిషనల్ రిలీజియన్. ఇది ఎట్లా అంటే సాంప్రదాయ మతాలతో పాటు కొన్ని వివిధ రకాల వ్యక్తిగత మతాలు, అంటే ఇది ఇండివిజువల్ గా నమ్ముతారు, అందరూ అవన్నీ నమ్మకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే వాటిల్లో చాలా వరకు వ్యక్తిగతంగా నమ్మేటువంటి నమ్మకాలు అన్నమాట. ఓకే, అవేంటనేది చూద్దాం. ఓకే, నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను, చిన్న వివరణ కూడా 1 by 1 ఇస్తాను. ఓరకల్స్ అని అంటే సోదె చెప్పడం. సోదె చెప్పడం అనేది సోదె చెప్పేవాడిని ఏమంటారనంటే డివైన్ సూత్ సేయర్ అని అంటారు. డివైన్ సూత్ సేయర్. ఆ రోజుల్లో కొన్ని ఊర్లలో, ఎస్పెషల్లీ డెల్ఫీ పట్టణంలో జియోస్ టెంపుల్ దగ్గర బయట ఒక అతను కూర్చొని ఉంటాడు. అతన్నే డివైన్ సూత్ సేయర్ అంటే దేవుని పేరట సోద చెప్తాడు అన్నమాట. అతని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతారంటే అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుసుకుంటారు, వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైన విషయాలు అడుగుతారు. ఉదాహరణకి ఏదైనా ఒక పొలం కొందాం అనుకున్నారు, లేకపోతే ఒక ఇల్లు కొందాం అనుకున్నారు, కొనొచ్చా కొనకూడదా అని అడుగుతారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి ఒక అమ్మాయిని, అమ్మాయి కన్యకా కాదా అని అడుగుతారు. అలాగే అబ్బాయి విషయంలో అమ్మాయి అడుగుతారు. లేదంటే ఇలాంటివి, అంటే భౌతిక సంబంధమైన అంశాలు, అది మంచిదా చెడా, నేను తీసుకునేటువంటి నిర్ణయాలు మంచివా చెడా, ఈ దృక్పథంలో అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తారు, భవిష్యత్తులో బాగుంటుందని అనుకుంటారు. ఈ సోది చెప్పించుకునేటువంటి అలవాటు గ్రీకు రోమా. అందుకనే బైబిల్లో యేసు ప్రభు వారు ప్రార్థన గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక మాట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అంటే దాన్ని ఆ దృక్పథంలో చదివితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఏమంటారంటే 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదివితే మత్తయి సువార్త, మనకి తెలిసిన వాక్యమే కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఇది ఏమిటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె విస్తరించి మాట్లాడుట వలన వారి మనవి వినుబడునని వారు అనుకుంటారు, మీరు అలా చేయొద్దు అని అంటారు. అన్యజనులు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అలా చేయొద్దు అని చెప్తారు. యూదులు ఎలాగైతే వేషధారంతో చేస్తారో అలా చేయొద్దు అని చెప్తారు. ప్రార్థన ఎలా చేయాలని చెప్పకుండా అని చెప్పి క్రింద వచనాలలో మాట్లాడుతూ 6వ అధ్యాయంలో ఒక మాట అంటారు, ఏమిటంటే ఏం తింటాం, ఏం సాగుతాం, ఏం కట్టుకుంటాం, ఏం వస్త్రాలు ధరిస్తాం, వీటన్నిటి విషయమై విచారించవద్దు అని అంటారు. ఇవన్నీ మీకు కావాలని దేవుడికి ముందే తెలుసు, మీరు విచారణ చేయక్కర్లేదు. ఎందుకు విచారణ అనే పదం అక్కడ వాడారంటే, ఈ విచారించేటువంటి అలవాటు ఆ సొసైటీలో ఉంది. రోమియోలు, గ్రీకులు వారి యొక్క సోద చెప్పే వాళ్ళ దగ్గర ఇలా విచారణ చేస్తారు. ఆ కాన్సెప్ట్ లోనే అన్యుల వలె ప్రార్థన చేయవద్దు అని మాట్లాడటం జరిగింది. ఓకే, రైట్, ఇంకెళ్దాం ముందు. డ్రీమ్స్. ఆ రోజుల్లో కళలు వచ్చేవి చాలా మందికి. ఈ కళలు ఏమని భావించే వాళ్ళు అంటే, భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో అంటే గుర్తులు, సైన్స్ అని భావించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకంటూ కొన్ని నమ్మకాలు ఉండేవి ఆ రోజుల్లో. కళలో పిల్లి కనబడిన, కళలో ఒక లేకపోతే ఆ రోజులకి సంబంధించినటువంటి ఒక ఏదైనా, అంటే ఎవరో చనిపోయినట్టు కనబడిన, ఇలాంటివి ఏదైనా కనబడితే ఇమ్మీడియట్ గా ఇదేదో కీడు సంభవించబోతుంది అని భావించి ఆ కళకి అర్థాలు చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి దీనికి అర్థం, ఇది దేనికి సూచన అని అడిగేవాళ్ళు. అని జాగ్రత్తగా మీరు వినాలి. వింటే మనకి
విషయాలు అర్థం. బైబిల్‌లో కూడా కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. కానీ రెండిటికి తేడా అర్థం చేసుకో. బైబిల్‌లో కళలు వచ్చినప్పుడు కళకి వ్యాఖ్యానం లేదా దర్శనం వచ్చినప్పుడు దర్శనానికి వ్యాఖ్యానం దేవుడే చెప్పాడు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఆ కాన్సెప్ట్ అక్కడ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ నమ్మకం మన లోపల ఉండడం వలన బైబిల్‌లో ఉన్నటువంటి కళలు కూడా అలాగే అనుకునే ప్రమాదం. ఈ థ్రెట్ మొదటి శతాబ్దంలో కొంతమంది క్రైస్తవులకి కలిగింది. అది ఎలా అనేది నేను చెప్తాను ముందుకెళ్ళిన తర్వాత అర్థం చేసుకుంటాను. ఓకే. తర్వాత కొన్ని హీలింగ్ కల్ట్స్ అనేవి ఉండేవి. అంటే స్వస్థతలు చేయడానికి ప్రత్యేకంగా దేవుళ్ళు దేవతలు ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ మనం ఇందాక చదివినటువంటి కొన్ని దేవతల్లో మరికొన్ని దేవతలు ఐసిస్ అని సెరాఫిస్ అని ఇలా వాళ్ళు హీలింగ్ కల్ట్స్. కాకపోతే వ్యక్తిగతంగా నమ్మేటువంటి కొంతమంది దేవుళ్ళు ఉండేవారు. అందులో మొట్టమొదటి ప్రధాన వ్యక్తి ఆస్క్లీపియస్. ఈ ఆస్క్లీపియస్ కి ఆరాధన చేస్తే వాళ్ళ కోరుకున్న స్వస్థతలు జరుగుతాయని వాళ్ళు నమ్మేవారు. ఆస్క్లీపియస్ కి సంబంధించి ఒక సింబల్ కూడా ఆ రోజుల్లో ఉండేది. అదేంటంటే ఒక కర్రకి పాము చుట్టూ తిరిగి ఉండేది. ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తుకు రావాలి, ఇది చదివితే ఏంటో తెలుసా? డాక్టర్స్ వాడేటువంటి ఒక సింబల్ ఏదైతే ఈ రోజుల్లో ఉందో అది ఆస్క్లీపియస్ దేవుడికి సంబంధించింది. ఈవెన్ సెటోస్కోప్ కూడా అట్లా అదే టైప్ లో డిజైన్ చేశారు. ఓకే. సో అంటే మెడిసిన్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ గ్రీకుల నుండే తీసుకోబడ్డాయి చరిత్రలో. అది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత మ్యాజిక్ అంటే గారడి, అలాగే లేదా చేతబడి అంటాం. ఇది కూడా ఉంది ఏమంటే వాళ్ళల్లో. అందుకనే గారడి సీమోను మనకు కనబడతాడు కదా బైబిల్లో. అడుగుతాడు ఏమనంటే, నేను కూడా ఇట్లా ఈ పరిశుద్ధాత్మ నాకు ఇస్తారు, డబ్బులు ఇస్తాను, నేను నా ఉద్యోగానికి పనికొస్తుంది. సో ఆ రోజుల్లో గారడి ఉండేది. ఓకే. లేదా చేతబడులు కూడా ఉండేవి. అవి దేనికి వాడేవారు అని అంటే ఒక మనిషిని వశం చేసుకోవడానికి వాడేవారు. ఎవరినైనా ఇష్టపడితే వారిని వీళ్ళ యొక్క వశం చేసుకోవడానికి వాడేవారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన సమాజంలో కూడా అక్కడక్కడ కనబడతాయి అని అనిపిస్తుంది కదా. నేను చెప్పాను ఇంతకు ముందు. ఎందుకనంటే మన ఆసియా ఖండంలోనే పాలస్తీనా దేశం ఉంది కాబట్టి ఈ ఆసియా ఖండంలోని ఈస్టర్న్ రిలీజియన్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. అక్కడి నుంచి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పాకినటువంటి సాంప్రదాయ పద్ధతులే ఇవన్నీ. డీటెయిల్ చరిత్రలోనికి వెళ్ళి కాబట్టి హోప్ వీఆర్ అండర్స్టాండింగ్, మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. అలాగే మరికొన్ని మనం పరిశీలన చేస్తే అప్పట్లో మూఢనమ్మకాలు కూడా ఉండేవి. మూఢనమ్మకాలు మరియు దెయ్యాలను గూర్చినటువంటి నమ్మకం. అంటే ప్రతిదానికి కూడా ప్రతి చిన్నదానికి భయపడే వాళ్ళు. అలాగే ఈ మూఢనమ్మకాలు ఏంటంటే పిల్లి కనబడితే ఏదో తప్పు జరుగుతుందని, అపశకనం జరుగుతుందని, వాళ్ళకి సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుందని, అలాగే శవం ఎదురొస్తే అది ఒక మంచిది కాదని, ఇట్లాంటి సైన్స్ అనేవి వాళ్ళు కూడా మూఢనమ్మకాలు అనేవి పెట్టుకునేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా దెయ్యాలు, చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని, సరిగ్గా వాళ్ళకి కర్మ చేయకపోతే, పాతి పెట్టకపోతే లేదా కాల్చకపోతే వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు దెయ్యాలై తిరుగుతారనే ఆలోచనలు, అలాంటి భావనలు కూడా ఆ రోజుల్లో వాళ్ళకి ఉండేవి. ఆస్ట్రాలజీ, జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు. జ్యోతిష్యం కూడా డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ నుంచే వచ్చిన. గ్రహాల ఆధారంగా అలాగే నక్షత్రాల ఆధారంగా వాళ్ళ భవిష్యత్తుని తెలుసుకునే ప్రయత్నము, వాళ్ళ యొక్క ఫేట్, ఒక మాటలో చెప్పాలంటే రాత తెలుసుకునే పని, అది కూడా వాళ్ళు చేసేవారు. ఆ తర్వాత డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్, మరణము మరియు ఆ తర్వాత లైఫ్ గురించి మనం ఒకవేళ చదివితే, యాక్చువల్లీ గ్రీకులు డెడ్ బాడీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. చనిపోయినటువంటి ఆ బాడీని శుభ్రంగా స్నానం చేయించి, ఆ తర్వాత తల మీద కిరీటాలు పెట్టి, పూలతో మాలలు వేసి,
ఇవన్నీ చేసి ఆ తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టేవాళ్ళు. అలా పాతిపెట్టిన తర్వాత ఫ్యూనరల్ మీల్ అనేది అక్కడ ఉంటుంది. అంటే ఆ రోజు వాళ్ళకి చనిపోయిన సందర్భంగా అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల తర్వాత ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక కార్యక్రమం చేస్తారు. మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. మన భారతదేశంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి కదా! ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అనంటే ఈ బ్యాక్‌గ్రౌండ్స్ అన్నమాట. అలాగే వీళ్ళు క్రెమేషన్ అంటే యానిమల్ క్రెమేషన్ కూడా ఉండేది. కమెమరేషన్ కూడా ఉండేది. సారీ యాన్యువల్ కమెమరేషన్ కూడా ఉండేది. అంటే ప్రతి సంవత్సరము మళ్ళీ ఏం చేస్తారంటే చనిపోయిన రోజు ఏదైతే ఉంటుందో, ఆ చనిపోయిన రోజుని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అదొక కార్యక్రమం లాగా చేసే పద్ధతి కూడా వీళ్ళల్లో ఉండేది. అంత మాత్రమే కాకుండా ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే పాతిపెట్టి ఆ సమాధికి అంటే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల ద్వారా ఫుడ్ పంపించేవాళ్ళు. ఎందుకు ఫుడ్ పంపిస్తారనంటే ఈ చనిపోయిన భక్తులు చనిపోయిన వాళ్ళు ఇంటర్మీడియేటరీస్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్స్ అని నమ్ముతారు. దేవునికి మరియు మానవులకు మధ్యవర్తులు, కొన్నిసార్లు దెయ్యాలు అవుతారు, కొన్నిసార్లు దేవుళ్ళు అవుతారు. ఈ భావం ఉండడం వల్ల వాళ్ళు తింటారు, వీళ్ళు పంపించే ఆహారాన్ని వాళ్ళు భుజిస్తారనే ఆ దృక్పథంతో రంధ్రాలు చేసి ఆ రంధ్రం ద్వారా వీరు ఆహారాన్ని పంపించే అలవాట్లు కూడా ఆ రోజుల్లో ఉండేవి. అయితే యూదులు ఏ విధంగా ఫ్యూనరల్ సిస్టమ్ చేస్తారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, అంటే బైబిల్లో ఈ విషయాలు మనకు బాగా కనిపిస్తాయి. మనం 1 బై 1 పరిశీలన చేస్తే ముందుగా బరియల్కి తీసుకువెళ్ళబోయే ముందు అండి శుభ్రంగా ఆ యొక్క దేహాన్ని కడిగి శుభ్రపరిచి నూనెతో అభిషేకించి తీసుకొని వెళ్ళి తర్వాత ఒక వాళ్ళు క్లాత్స్ మంచి బట్టలతో చుట్టి శరీరాన్ని శుభ్రంగా ఆ తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు పాతిపెట్టడం జరుగుతుంది. అయితే యూదుల్లో 2 రకాల సమాధులు ఉండేవి. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళ సమాధులు ఎట్లా ఉండేవి అంటే రాళ్లల్లో తొలిపించుకునేవాళ్ళు. లేదు కొంచెం ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మట్టిలో గొయ్యి తీసి పెట్టేవాళ్ళు. యేసు ప్రభుని తీసుకెళ్లి రాయి తొలిచినటువంటి ఒక సమాధిలో పెట్టారు కదా, అది అతను ఆ సమాధి మనం అలా తొలిపించుకున్న సమాధి. అలా కూడా చేసేవాళ్ళు. అందులో సుమారు 3 శవాలు పడతాయి మనం ఒకవేళ చదువుకుంటే. అలాగే క్యాండిల్స్ వర్ లిట్ అట్ ద హెడ్ ఆఫ్ ద ఫీట్ అట్ ద హార్ట్. అంటే దేహం యొక్క తల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ యూదులు క్యాండిల్స్ వెలిగించేవారు, వెలిగించి పెట్టేవాళ్ళు. అలాగే ఈ సమాధి అనేది మాక్సిమం ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం చీకట పడక ముందే చేసేసేవాళ్ళు. అలాగే ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే ఆ చనిపోయినటువంటి శవం అదే దేహం దగ్గర ఆ దేహం దగ్గర ఏడవటానికి ప్రొఫెషనల్ పైపర్స్ అండ్ వీపర్స్ అంటారు. అంటే ప్రొఫెషనల్ గా ఏడ్చే వాళ్ళు ఉంటారు, విలాపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించుకొని ఆ విలాపించే వారికి డబ్బులు ఇచ్చి మరీ ఏడిపించుకుంటారు అన్నమాట, ఏడ్చేవాళ్ళు. అదొక సాంప్రదాయం ఆ రోజుల్లో. మార్కు సువార్త 5వ అధ్యాయం 38, 39 వచనాల్లో మనకి ఈ సందర్భం కనబడుతుంది. ఏమండి? అలాగే ఆఫ్టర్ ద బరియల్ దేర్ ఈస్ ఎ సెరమనీ ఆఫ్ కన్సోలేషన్. ఆ బరియల్ అయిపోయిన తర్వాత ఆదరణ కూడిక అనేది వాళ్ళు జరిపించుకునేవాళ్ళు. అలాగే సుమారు 7 రోజులు ఈ ఏడుపు యాత్రలు జరిగేవి. అంటే ఏడుస్తూనే ఉండేవాళ్ళు. 30 రోజులు కొన్నిసార్లు అయితే 1 year వరకు కూడా అలా మార్నింగ్ కస్టమ్స్ కంటిన్యూడ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అయితే సంవత్సరం పొడుగుతూ అలాంటి ఆదరణ కూడికలు అలాగే ఏడుస్తూ ఆ సాంప్రదాయం మనం చూస్తున్నాం. సో ఇది మనము అంటే వ్యక్తిగత మతాల్లో వ్యక్తిగతంగా నమ్మేటువంటి నమ్మకాలలో
ఆ డెత్ ఆఫ్టర్ లైఫ్ గురించి. ఇది వ్యక్తిగతం, అంటే ఎవరికి ఎలా నచ్చితే అలా చేసేవాళ్ళు. యూదులు మాత్రం వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, అంటే ఇక్కడ సందర్భం వచ్చిందని యూదుల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మిస్టరీ రిలీజియన్స్ అని ఉండేవి, రహస్య మతాలు. The mystery religions have occupied such an important place in the study of Christian origin. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రారంభానికి రహస్య మతాలు అనేవి చాలా ప్రభావితం చేశాయి. ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ పర్సనల్ రిలీజియన్. కొంతమంది వీటిని పర్సనల్ గా పాటించారు, మరి కొంతమంది వీటిని ట్రెడిషనల్ సివిక్ కల్ట్ లో కూడా కలిపేశారు తర్వాత. అంటే తర్వాత అధికారిక మతాలుగా కూడా కొన్ని దేశాల్లో అయిపోయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేర్లతో ఉంటాయి ఇవి. సో ఆ విధంగా మనం చేసి సో అంటే రహస్య మతాలు అంటే దీని అర్థం ఏంటంటే సీక్రెట్ గా ఫాలో అవుతారు అని. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎల్యూజియన్ మిస్టరీ రిలీజియన్స్ అంటారు, అంటే కల్ట్ ఆఫ్ డిమేటర్ అండ్ పర్సెఫోన్. అలాగే మిత్రాయిస్ట్ మిస్టరీస్ అంటారు, కల్ట్ ఆఫ్ మిత్ర నుండి వచ్చినటువంటివి. డైనీషియన్ మిస్టరీస్ అంటారు, ఓరఫిక్ మిస్టరీస్ అంటారు, ఐసిస్ మిస్టరీస్ కల్ట్ అంటారు, లేదా సిబెల్లే మరియు యాక్టిస్ కల్ట్ అంటారు, డాస్కోనియా అంటారు, ఇంపీరియల్ కల్ట్స్ అంటారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేర్లతో ఉంటాయి. ఆ విధంగా ఈ రహస్య మతాలను ఆచరిస్తూ ఉంటారు. మనం ఒకవేళ ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ రహస్య మతాలు లేకపోతే ఈ మతాలు ఏం చెప్తాయి, ఏంటి ఆరాధన, ఏం జరుగుతుంది ప్రతి దేశాల్లో, ఈస్టర్న్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఇలాంటి ఆరాధన ఉంటుంది. యాక్చువల్ గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే బబులోను గోపురం దగ్గర స్టార్ట్ అయింది. బబులోన్లో నిమ్రోదు దగ్గర. నిమ్రోదు ఆ రోజుల్లో ఒక రాజు అని మనం బైబిల్లో ఆదికాండంలో చదువుతాం. నిమ్రోదు తన తల్లి అయిన సెమిరామిస్ని పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరికి తమ్మూజ్ అనేటువంటి ఒక కొడుకు పుడతాడు. నిమ్రోదు చనిపోయిన తర్వాత సెమిరామిస్ ఏం చేస్తుందంటే నిమ్రోదుని దేవుడిగా ప్రకటించి అతని శరీరాన్ని కాల్చి బూడిదంతా కూడా దేశం అంతా చల్లుతుంది. ఆ తర్వాత తమ్మూజు వేటకి వెళ్ళి ఆ వేటలో చనిపోతే జంతువుల ద్వారా తమ్మూజు మళ్ళీ బ్రతికాడని నమ్మించి తల్లి కొడుకుల ఆరాధనని ప్రారంభిస్తుంది సెమిరామిస్. అది ఈ మిస్టరీ రిలీజియన్స్ యొక్క ప్రాముఖ్యత. అంటే తల్లి కొడుకుల ఆరాధన బబులోనులో మొదలై ఆ తర్వాత రకరకాల దేశాలకి పాకి వేరే వేరే పేర్లతో, అంటే తల్లి కొడుకులే ఉంటారు, వేరే వేరే పేర్లతో ఈ యొక్క ఆరాధన జరిగింది. దీన్ని ఫెర్టిలిటీ రిలీజియన్స్ అని అంటారు, ప్రత్యుత్పత్తి దేవతారాధన అని అంటారు వీటిని. అంటే సంతానోత్పత్తి కావాలన్నా, ఫలోత్పత్తి అంటే భూ పంటల ఉత్పత్తి కావాలన్నా, ఏ ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తి కొరకు వీళ్ళని ఆశ్రయించడం జరుగుతుంది. ఈజిప్ట్ లో ఐసిస్ ఒసిరిస్ అనే దేవత కొడుకు, అసీరియాలో ఇస్తార్ బక్కస్, ఇండియాలో ఇసి ఈశ్వర అలా చూస్తాం, ఆసియాలో సిబెల్లే దియోస్, గ్రీస్ లో అఫ్రోడైట్ హెరోస్, రోమ్ లో వీనస్ కూపిడ్, బబులోన్ లో రియా అస్తా, వైనీషియాలో అస్తారోతు తమ్మూజ్, ఇలా ఇంకా వేరే వేరే దేశాలలో మనం లిస్టు చూడవచ్చు. సో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొదటి శతాబ్దము కంటే కూడా 2వ శతాబ్దం నుండి క్రైస్తవ సంఘం మీద బాగా పడిందని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ 3వ శతాబ్దం నుండి. ఎందుకనంటే ఈ మిత్రాయిజం ఏదైతే ఇందులో ప్రధానమైనది మిత్రాయిజం. ఈ మిత్రాయిజంకి క్రైస్తవ్యానికి చాలా దగ్గర సంబంధం మనకు కనబడుతుంది. ఈ అన్ని మతాలలో కూడా, అంటే రోమీలు మిత్రాసిని పూజించేవాళ్ళు, వేరే దేశాల్లో వేరే వేరే దేవుళ్ళు పేర్లు మనం ఇందాక చూసాం కదా. ఈ సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే డయింగ్ అండ్ రైజింగ్ గాడ్స్ అని అంటారు వీళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు చనిపోయి బ్రతుకుతారు అనే నమ్మకం ఉంది. వాళ్ళ లెజెండ్స్ అంటే పురాణాలలో, వాటికి చారిత్రక ఆధారాలు లేవు, ఎవరో చనిపోయి బ్రతుకుతారు, అది పురాణాలు మాత్రమే. అయితే వాళ్ళు చనిపోయి ఎట్లా బ్రతుకుతారంటే ఒకరు చనిపోయి మరొకరు బ్రతుకుతారు, సేమ్ గాడ్ కాకుండా అలా. ఆ తర్వాత 25వ తారీఖు మిత్రాస్ పుట్టినరోజు, డిసెంబర్ 25, సోల్ ఇన్విక్టస్ అని అంటారు. అది మిత్రాస్ని సూర్యదేవుడు, అన్కాంకర్డ్ గాడ్ అని పిలుస్తారు, జయించిన రాజు సూర్యదేవుడు. ఆ మిత్రాస్ పుట్టినరోజు డిసెంబర్ 25 అనమాట. ఆ తర్వాత
ఈ మిత్రాస్ 25 డిసెంబర్ 25నే క్రైస్తవులు 353 క్రీస్తు శకం ఆ డేట్ ని మిత్రాస్ పుట్టినరోజుని యేసుప్రభు పుట్టినరోజుగా రీప్లేస్ చేశారు చరిత్రలో. ఓకే, కేథలిక్ సంఘం, అప్పట్లో ఉన్న కేథలిక్ సంఘం. ఆ తర్వాత రిచువల్ బ్యాప్టిజం అనేది ఒకటి ఉండేది. అదేంటంటే వీళ్ళకంటూ కొన్ని పాపాలు పోవడానికి కొన్ని సేక్రెడ్ వాటర్, అంటే పుణ్య స్నానము అని అంటారు. ఆ పుణ్య స్నానాన్ని కొన్ని నదుల్లో మునిగి లేచి ఆ తర్వాత ఒక ఎద్దుని బలిచ్చి ఆ రక్తముతో వాళ్ళు కడుక్కుంటారు. అలా వాళ్ళకి పాప విమోచన వస్తుంది అని. అలాగే తర్వాత కమ్యూనియల్ మీల్, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ దేవుడి పేరట కలిసి భోజనం చేస్తారు. అలాగే ఆ దేవుడు వీళ్ళని చెడు నుండి కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఈ అంటే సిమిలారిటీస్ క్రిస్టియానిటీతో ఉన్నట్టు కనబడతాయి, కానీ నమ్మకాలు పూర్తిగా వేరు. అందుకే చాలా మంది క్రైస్తవ్యం గురించి మాట్లాడినప్పుడు ఈ మిత్రాయిజం నుంచి, లేకపోతే ఈజిప్షియన్ ఈజిప్షియన్ గాథలు, పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో, బల్లాడ్స్ అంటాం వాటిని, అందులో హోరస్ ఇలా కొంతమంది కనబడతారు ఇలా మిత్రాసు లాగానే. మనం చెప్పుకున్నాం కదా, అక్కడ నుండే కాపీ కొట్టి యేసుక్రీస్తు చరిత్రను రాశారని చాలా మంది చెప్తున్నారు, మీరు వింటూ ఉంటుంటారు. దానికి కారణం ఏమిటంటే ఈ సిమిలారిటీస్ కనబడడం వల్ల. కానీ బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలకి ఈ నమ్మకాలకి పూర్తి వ్యతిరేకం. అక్కడ అలా కనబడుతుంది అంతే తప్ప రెండు ఒకటి కాదు. అయితే సంఘ చరిత్ర చదివితే మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే, ఈ మిత్రాయిజం లో ఉన్నటువంటి ఏ ఆచారాలు అయితే ఉన్నాయో వాటిని క్రైస్తవ సంఘము ఆ ఆచారాలు, పద్ధతులు, పండగలు, అందులో వాళ్ళు ఉపయోగించే అన్నీ కూడా సంఘంలోనికి తేవడం జరిగింది. దానికి కారణం కూడా ఏమిటి అని అంటే, కాన్స్టాంటైన్ మారిన తర్వాత చక్రవర్తి 313లో హింసని ఆపేస్తాడు. ఆ తర్వాత కొన్ని ఫేవర్స్ చేస్తాడు క్రిస్టియానిటీ కోసం. ఆ ఫేవర్స్ చేసినప్పుడు చాలా మంది రక్షణ లేకుండా, అంటే ఆ ఫేవర్స్ కోసం క్రైస్తవులుగా మారిపోవటం వలన వాళ్ళకి పండగలు కావాల్సి వచ్చింది. 300 సంవత్సరాల వరకు పండగలు అనేవి ఆచరించాల క్రైస్తవులు. అప్పటి వరకు హతసాక్షులుగా మారుతూనే ఉన్నారు. అలాగే కొన్ని ఆచారాలను ఏం చేశారంటే, యాక్చువల్గా విగ్రహారాధన చేయలేదు కానీ, అంటే ఆ దేవుళ్ళకు దేవతలకు వాళ్ళు మొక్కలేదు కానీ, అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు పేరట చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా సంఘంలోనికి కొవ్వొత్తుల ఆరాధన వచ్చింది. డిసెంబర్ మాసంలో 17 నుండి 23 మధ్యలో సాటర్నాలియా అని ఒక తిరునాళ్ళు జరుగుతుంది, రోమియోల తిరునాళ్ళు. ఆ సాటర్న్ అనే దేవుడికి ఆరాధన చేస్తూ ఉంటారు. అదేంటంటే ఫెస్టివల్, హార్వెస్ట్ ఫెస్టివల్ వాళ్ళకి. అందులో భాగంగా కొవ్వొత్తులతో ఆరాధన చేస్తారు. అదే క్రైస్తవులు అడాప్ట్ చేసుకున్నారు కేథలిక్ చర్చ్ లో. తర్వాత ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. కాకపోతే మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే అనుకోండి. మనం కొవ్వొత్తులా కరిగిపోవాలి, దేవుడికి కరిగిపోవాలి అని అంటాం. మనము దేవుడిని కరిగించేది అరిగించేది ఎక్కువ అనుకోండి, మనం దేవుడి కోసం కరిగేదానికంటే కూడా. బట్ ఏదేమైనా అంటే ఇది మన వ్యాఖ్యానం, బట్ అది హిస్టరీలో ఎలా వచ్చింది ఈ ఆచారాలు, ప్రతి దానికి ఉంటుంది చరిత్ర. మనం చదివితే మనకి అర్థం చేసుకుంటే. సో ఆ విధంగా ఈ మిత్రాయిజం, మిస్టరీ రిలీజియన్స్ ప్రభావం అనేది క్రిస్టియానిటీ మీద తర్వాత పడింది. మొదటి శతాబ్దంలో అంత పడలేదు కానీ, అపోస్తలు ఉన్నంత వరకు, అపోస్తలు శిష్యులు ఉన్నంత వరకు కూడా పర్వాలేదు. కానీ అపోస్తలు శిష్యులు చనిపోయిన తర్వాత చర్చ్ ఫాదర్స్ వచ్చిన సంఘ పితరులు అంటాము, ఆ కాలంలో ఈ పద్ధతులు, ఆచారాలు, సంఘ చరిత్ర సంఘంలోనికి చాలా రావడం మనం చూస్తాం. అది మొదటి భాగం, హెలెనిస్టిక్ రోమన్ మతాలు మనం చూసాం. ఓకే, రైట్. ఒకవేళ నేను మరీ ఫాస్ట్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, అంటే సిలబస్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకని మనకు అర్థమవుతుందని తెలుగులో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మీకు ఫాస్ట్ అనిపిస్తే నాకు చాట్ లో చెప్పండి, కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పండి, మీకు ఇబ్బందిగా ఉంటుంది. లేదంటే మీరు వింటున్నారని మరి నేను విశ్వసిస్తున్నా. అందరూ నాకైతే నల్లగా కనబడుతున్నారు, ప్రస్తుతానికి ఎవరు కనబడట్లేదు, ఇద్దరు తప్ప. మీరు వింటున్నారనే విశ్వాసంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఈ కరోనా వల్ల ఒక విచిత్రమైన లెర్నింగ్ ఇది కదా, మనం ఎప్పుడు ఇలా నేర్చుకోలేదు ఏమండి. యాక్చువల్గా క్లాస్ రూమ్ సెటప్ లో నేర్చుకునే వాళ్ళం, చర్చ్ లో బైబిల్ స్టడీస్ లో నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలా ఆన్లైన్ లో
బట్ ఇట్స్ రియలీ ఛాలెంజ్ ఫర్ టీచర్. ఓకే, అంటే మీ ఇంటరాక్షన్ తెలియదు కాబట్టి మీరు వింటున్నారా, ముఖ కవలికలు ఏంటి, అసలు మేము చెప్పేది ఎంతవరకు అర్థమవుతుంది, అయినా కూడా ఒక విశ్వాసంతో చెప్పుకెళ్ళిపోవడమే ఇది. ఆ తర్వాత మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఓకే అని. ఓకే, ఈ సబ్జెక్ట్ లో అయితే ప్రశ్నలు కూడా పెద్దగా రిటర్న్ రాలేదు. అందువలన మరి మొత్తం పూర్తిగా అర్థమైందని అనుకోవాలి, లేదా మొత్తం గందరగోళం అయిపోయి ఏమీ అర్థం కాలేదని అనుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి. అయినా ఎంతో కొంత అయితే మనం తెలుగు భాషలోనే నేర్చుకుంటున్నాం కనుక అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు హెలెనిస్టిక్ రోమన్ తత్వాలు ఎందుకు ఫిలాసఫీ చెప్తున్నాం అనేది మీకు అర్థం అవుతుంది. అయితే అన్ని ఫిలాసఫీస్ ఇక్కడ నేర్చుకోము, కానీ మన బైబిల్కి సంబంధించి, అంటే బైబిల్ని ప్రభావితం చేసినవి లేదా రచయితలకి సవాల్ చేసినవి కొన్ని చూడండి ఏంటంటే, ఎస్పెషల్లీ మనం ఫిలాసఫీ అని మాట్లాడినప్పుడు తత్వం అనేది గ్రీకుల దగ్గర నుంచి మొదలైంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. మొట్టమొదటిగా సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, వీళ్ళు ముగ్గురు కూడా పయనియర్స్ ఆఫ్ ద ఫిలాసఫీ అని అంటాము. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫర్ అని సోక్రటీస్ అంటాం. ఎందుకు యాక్చువల్గా ఫిలాసఫీ వచ్చింది అని అంటే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళు ఏం చేశారంటే, గ్రీకు మతము ట్రెడిషనల్ గా కొన్ని నమ్మకాలు, పుస్తకాలు ఉన్నాయి. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ప్రతిదానికి భయపడ్డము, కొన్ని అంటే బ్లాక్ మ్యాజిక్ కానీ, చేతబడులు కానీ, లేకపోతే ఇంకోటి ఇవన్నిటిని వాళ్ళు క్వశ్చన్ చేసి ఒక ఆలోచన తేవాలి అని చెప్పి ఆలోచన తెప్పించే విధానంలో సోక్రటీస్ మొదలు పెట్టాడు. ఆయన ఏమి పెద్ద పుస్తకాలు రాసి అలా ఏం చేయలేదు, ఆయన జస్ట్ ఇంటరాక్ట్ అయ్యేవాడు. దానికోసం ఆయన్ని నిందించి పాయిజన్ ఆయనే తాగేటట్లు చేసి చంపేశారు. తనకి పాయిజన్ ఇచ్చి తననే తాగమని అడుగుతారు, నువ్వు చెప్పేది తప్పని ఒప్పుకో, ఇవన్నీ వద్దని ఒప్పుకో అంటే, నేను చెప్పిన టీచింగ్స్ కి నమ్మకాలకి నేను కట్టుబడి ఉన్నాను అంటే, అయితే నువ్వు చచ్చిపోవాలి, నీకు నువ్వే ఆత్మహత్య చేసుకొని తాగేసి పాయిజన్ అంటే చనిపోతావు. సోక్రటీస్ చేసిన ఒక స్టేట్మెంట్ వెరీ ఫేమస్ స్టేట్మెంట్. అదేంటంటే, వివాహానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. బై ఎనీ మీన్స్ యూ విల్ గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ గెట్ గుడ్ వైఫ్, యూ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ గెట్ ఎ బ్యాడ్ వైఫ్, you will become a philosopher like me అని అన్నాడు. అంటే ఏ విధం చేతనైనా మీరు పెళ్లి చేసుకుంటారు, మంచి భార్య దొరికితే మీ అంత సంతోషకరమైన వ్యక్తి ఇంకెవడో ఉండడు. ఒకవేళ గయ్యాలి భార్య కానీ దొరికితే నీ అంత దురదృష్టవంతుడు ఎవడో ఉండడు, నాలాగే మీరు కూడా తత్వవేత్తలు అయిపోతారు అన్నాడు. మేబీ ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు అది. సో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలాగే జీనో, ఎపిక్యూరియస్, ఇలా చాలా మంది ఉన్నారు. మనం చూస్తాం సోక్రటీస్ పాపులర్ ఫిలాసఫర్, చాలా మంది యూత్ ని ప్రభావితం చేశారు. ప్లేటో ద స్టూడెంట్ ఆఫ్ సోక్రటీస్, అరిస్టాటిల్ ప్లేటోస్ బెస్ట్ స్టూడెంట్. ఆ తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా అరిస్టాటిల్ టీచర్ అంటే గురువుగా ఉన్నాడు అని కూడా మనం చూస్తాం. అయితే ఈ ఫిలాసఫీలో నుండి వచ్చినటువంటి ఒక తత్వజ్ఞాన బోధ, జ్ఞానవాదం, నాస్టిసిజం అంటాం. ఈ జ్ఞానవాదం అనేటువంటి తత్వబోధ ఆదిమ సంఘాన్ని చాలా సవాల్ చేసింది. బైబిల్ రచయితలను, క్రొత్త నిబంధన రచయితలను కూడా సవాల్ చేసింది. దీనికి వ్యతిరేకంగా చాలా పుస్తకాలు బైబిల్లో రాయబడ్డాయి. కొలస్సీ పత్రిక, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను 3 పత్రికలు, ఎస్పెషల్లీ. ఎందుకు ఈ జ్ఞానవాదం అనేది గ్రీకు తత్వములో నుండి వచ్చినటువంటి, గ్రీకు తత్వము మతము మిళితమైన ఒక బోధ. ఇది కూడా ఒక ఫిలాసఫీయే, లైక్ ఫిలాసఫికల్ టీచింగ్. ఏమిటి అని అంటే, జ్ఞానవాదం ప్రకారం ఆత్మ మంచిది, పదార్థం చెడ్డది. ఆత్మ అంటే దేవుడు, పదార్థం అంటే భూమి, సృష్టి, ఇదంతా. కాబట్టి దేవుడు ప్లరోమా అంటే ఒక సంపూర్ణమైన నిత్యత్వంలో నివసిస్తాడు, వెలుగులో. ఆయన మంచివాడు, ఆయన ఆత్మ. కాబట్టి
ఈ భూమి చెడ్డది కాబట్టి ఇలాంటి చెడ్డ భూమిని సృష్టిని ఆయన చెయ్యడు, ఆయన చేయలేడు. ఆ ఆత్మకి ఈ పదార్థంతో సంబంధం లేదు. మరి ఏం చేశాడు? అందుకని అయాన్స్ ని సృష్టించాడు. ఈ అయాన్స్ అలాగే డిమర్జ్ అని అంటారు, అంటే చిన్న దేవుళ్ళని సృష్టించాడు. ఆ చిన్న దేవుళ్ళ ద్వారా ఈ సృష్టిని చేశాడు. ఇప్పుడు ఇది 2వ శతాబ్దము నుండి ఏమండి 4-5 శతాబ్దాల వరకు చాలా ప్రభావం చూపింది క్రైస్తవ సంఘాన్ని. మొదటి శతాబ్దంలో కూడా ఇబ్బందులు వచ్చాయి, బట్ సమర్థవంతంగా అపోస్తలులు రాసి ఎదుర్కొన్నారు. ఏమన్నారంటే వీళ్ళు, ఇన్కార్నేషన్ వాజ్ ఇంపాసిబుల్ బికాస్ గాడ్ కుడ్ నాట్ యునైట్ హిమ్సెల్ఫ్ విత్ ఎనీథింగ్ ఈవిల్ సచ్ యాస్ ద హ్యూమన్ బాడీ. పదార్థం చెడ్డది, మనిషి చెడ్డవాడు కాబట్టి అలాంటి మనిషి యొక్క శరీరాన్ని దేవుడు తీసుకోలేడు. కాబట్టి దేవుడు చిన్న దేవుడిని సృష్టించాడు. ఆ చిన్న దేవుడిని డివైన్ స్పార్క్ అంటారు. డివైన్ స్పార్క్ ని గ్రీకులో లోగోస్ అంటారు. ఆ లోగోస్ ని దేవుడు పంపించాడు. ఆ చిన్న దేవుళ్ళలో ఒకడు యేసు ప్రభు అని బోధించారు. అప్పుడు యోహాను దానికి సమాధానం ఏమిచ్చారు? ఆది యందు దేవుడు ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైండు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది, దేవుడు సృష్టించిన చిన్న దేవుడు కాదు అని సమాధానం చెప్పారు. ఓకే, అలాగే వీళ్ళు ఇంకేం చెప్తారంటే, జీసస్ ఓన్లీ సీమ్ టు హ్యావ్ ఎ బాడీ బట్ యాక్చువల్లీ హీ డిడ్ నాట్. ఇందులోనే మరొక గుంపు డోసటిక్లు అంటారు. వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు ఒక భూతంలా కనబడ్డాడు బాడీ ఉన్నట్లు, కానీ ఆయనకి నిజంగా బాడీ లేదు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఓకే, తర్వాత ఏమన్నారంటే, సెరెంతస్ అనే జ్ఞానవాది ఏమన్నాడంటే, జీసస్ వాజ్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్ క్రైస్ట్. డివినిటీ కేమ్ అపాన్ హిమ్ యాజ్ హిస్ బ్యాప్టిజం అండ్ లెఫ్ట్ హిమ్ జస్ట్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్. అంటే క్రీస్తు యేసు మీదకి బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చాడు, మళ్ళీ సిలువ వేయబడినప్పుడు క్రీస్తు వెళ్ళిపోయాడు. అంటే ఆయన దైవత్వం వెళ్ళిపోయింది. మరి ఎవరిని సిలువ వేశారు? ఓన్లీ మానవుడిని సిలువ వేశారు. అలా చెప్పి బాషలైట్ అనే జ్ఞానవాది ఏమన్నాడంటే, ఆయన్ని కాదు వేసింది సిలువ, కురేనుడు అని సీమోను ఉన్నాడు, సిలువ మోసిన అతను కొంతసేపు అతన్నే వేశారు. అప్పుడే వచ్చిన ఈ తప్పుడు బోధలు. కానీ ఇప్పుడు వాటిని ఆధారం చేసుకొని చాలా మంది ఏంటంటే అదే చరిత్రలా భావిస్తున్నారు. కాదు అభిప్రాయం. జ్ఞానవాదం, సిన్స్ ద బాడీ అండ్ స్పిరిట్ ఆర్ సెపరేట్, వాట్ ద బాడీ డిడ్ హ్యాడ్ నో ఎఫెక్ట్ ఆన్ ద స్పిరిట్. ఆత్మ శరీరం వేరు కాబట్టి శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, శరీరంతో చేసిన పాపము ఆత్మని ఏమి ఇబ్బంది పెట్టదు. కాబట్టి శరీరానికి ఆత్మకి సంబంధం లేదు, ఆత్మకి దేవుడికి సంబంధము. ఈ శరీరంతో ఏమైనా చేయొచ్చు ఈ భూమి. అంత మాత్రమే కాకుండా రక్షణ జ్ఞానము ద్వారా వస్తుంది అని అన్నారు. అందుకే దానికి సమాధానంగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏమన్నారంటే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలను వెతుకుతున్నారు. మేమైతే సువార్తను ప్రకటిస్తున్నామని అంటారు. చూసారా పౌలు ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, ఇక్కడ జ్ఞానము అని కొత్త నిబంధనలో కనబడుతుందా? జ్ఞానము అంటే ఇది ఈ తత్వజ్ఞానానికి సంబంధించింది. మొదటి కొరింథీ పత్రికలో జ్ఞానులను ఆయన తోసివేసి వెర్రివారిని ఎంచుకున్నాడు అని అంటాడు కదా. దాని అర్థం ఏంటంటే, జ్ఞానులను తోసేసి వెర్రివారిని అంటే ఎందుకు పనికిరానాడు, ఏమి తెలియని వాడు అని కాదు, అలా అర్థం చేసుకున్నారు. కానీ దాని అర్థం ఏమిటంటే, తత్వజ్ఞానం ఎవరైతే ఉందో ఆ రోజు నేర్చుకున్నారో ఆ రోజుల్లో వాళ్ళకి జ్ఞానం మీద ఆశ్రయించి అతిశయిస్తున్నారు. మాకు జ్ఞానం తెలుసు, తత్వం తెలుసు, ఫిలాసఫీ తెలుసు. అది తెలియని వాళ్ళని, సామాన్య ప్రజల్ని చిన్నచూపు చూసేవాళ్ళు. అందుకే వాళ్ళని వెర్రి వాళ్ళు, ఫూల్స్ అనేవాళ్ళు జ్ఞానులు. అందుకే ఆ పదజాలం వాడాడు పౌలు గారు. అక్కడ జ్ఞాన విహీనులు అని అంటే అందులో పౌలు వీళ్ళను కూడా కలుపుకొని చెప్పాడు. అంటే ఏంటంటే పౌలకి జ్ఞానం లేదనుకుంటున్నారు ఏంటి? పౌలకి తత్వం తెలుసును, పౌలకి అన్ని తెలుసు. ఏమండి, అటు జుడాయిజం యూదా మతంలో పిహెచ్డి చేశాడు, ఇటు గ్రీకు ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. చాలా విద్వాంసుడు, ఆయనకు తెలియదేం లేదు. కానీ
అందుకే అన్నాడు సువార్త నశించుతున్న వారికి వెర్రితనం. వాళ్ళు ఫూల్స్ అంటారు యాక్చువల్లీ సామాన్య ప్రజలు. అందుకే అన్నాడు ఎవరినైతే వాళ్ళు ఫూల్స్ అంటున్నారో ఆ ఫూల్స్ నే దేవుడు ఎంచుకున్నాడు వాళ్ళనొద్దని, వాళ్ళు దాని మీద అచ్చయం పెట్టుకున్నారు అని అర్థమయ్యేటట్టు చెప్పాడు. కొరింథీయులకు బాగానే అర్థమైంది, మనకే ఇంకొకలాగా అర్థమైంది. ఎందుకంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడం. అందుకే బ్యాక్గ్రౌండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బైబిల్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రధానం. ఓకే, హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం, చూడండి ఇంకా చాలా ఉంది. ఇక యూదా మతానికి వద్దాం. యూదా మతంలో మనము ప్రత్యేకంగా 2 విషయాలు చూస్తాం. అందులో మొదటిది యూదా మత శాఖలు. మనకి కొత్త నిబంధనలో కొన్ని శాఖలు కనబడతాయి, పాత నిబంధనలో కనబడవాయి. ఈ మధ్య కాలంలో అంతర నిబంధనల కాలం చరిత్రలో ఇంటర్నేషనల్ పీరియడ్ చదివాం కదా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ వచ్చాయి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, జెలోతేయులు, ఎస్సీనీయులు, అలాగే కొన్ని సంస్థలు కనబడతాయి. అవేంటంటే సినగోగులు మరియు సన్హెడ్రిన్ సభ. ఇవేంటో మనం తెలుసుకుంటే బైబిల్లో కూడా వీళ్ళందరూ మనకు కనబడతారు, అవి కనబడతాయి కనుక మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనకి ఈ లెసన్ అనేది మనకి అత్యంత ప్రధానమైనటువంటి విషయం. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఏదైనా ప్రశ్నలు ఉంటే రాసి ఉంచండి, మనము తర్వాత క్వశ్చన్ అవర్ తీసుకుందాం. ఈ క్లాస్ అయిన తర్వాత మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పరిసయ్యులు అంటే ఎవరు? ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో 6,000 మంది పరిసయ్యులు ఉండేవాళ్ళట. అప్పుడు 6,000 అంటే ఇప్పుడు 6 లక్షలతో సమానం కదా. అప్పుడు జనాభా చాలా తక్కువ, అంటే హ్యూజ్ నెంబర్. వీళ్ళు మక్కాబీల కాలంలో, అంటే మక్కాబీల నుండే వచ్చారని నేను చారిత్రక నేపథ్యంలో చెప్పాను ఆల్రెడీ. వాళ్ళ పరిసయ్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే వేరు చేయబడిన, సపరేటెడ్, ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. వారి దృష్టి అంతా ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేయడం మీద వాళ్ళ యొక్క దృష్టి ఏమండి. సో అది వాళ్ళ యొక్క, వాళ్ళు ఏం నమ్ముతారు, పరిశైల సిద్ధాంతాలు ఇక్కడ జాగ్రత్తగా వినాలి లెసన్. Pharisees believed in the immortality of the soul as well as the resurrection of the body. ఆత్మ యొక్క అమరత్వాన్ని అలాగే శరీరం యొక్క పునరుద్ధానాన్ని విశ్వసిస్తారు. రెండవది, దే బిలీవ్డ్ ఇన్ ఏంజల్స్ అండ్ డీమన్స్. దేవదూతలు మరియు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. They believed that supreme authority in religion was the written Hebrew scriptures and the oral tradition. అత్యున్నత అధికారం ఒక మతానికి ఏది అనంటే వ్రాతపూర్వక హీబ్రూ లేఖనాలు మరియు మౌఖిక సాంప్రదాయం అన్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఏదైతే చెప్పాను, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని లేదా వాళ్ళ యొక్క లేఖనాలని 2 భాగాలుగా విభజించుకున్నారు. లిజన్ కేర్ఫుల్లీ నౌ. ఇది పూర్తిగా అర్థమైతేనే తర్వాత నేను చెప్పబోయే ఉదాహరణలు, వాక్య భాగాలు ఇవన్నీ అర్థమవుతాయి మనకి. ఎస్పెషల్లీ నేను ఒక మాట చెప్పాను లాస్ట్ క్లాసెస్, అదేమిటంటే సువార్తలు అర్థం కావాలి అని అంటే ఈ మత నేపథ్యం అత్యంత ప్రధానం. ఇది తెలియకుండా సువార్తల్లో ఒక్క వచనం కూడా మనకు అర్థం కాదు. యేసుప్రభు బోధనలో ఏ బోధ స్పష్టంగా అర్థం కాదు. దయచేసి అదేంటంటే, ఒకటి రిటర్న్ లా అని అంటారు, దీనిని లిఖిత పూర్వక ధర్మశాస్త్రం అని అంటారు. రెండవది ఓరల్ లా అని అంటారు, మౌఖిక ధర్మశాస్త్రం. లిఖిత పూర్వక ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు, దాన్నే వాళ్ళు తనక్ అని అంటారు. అలాగే ఓరల్ లా అంటే ఏంటంటే ట్రెడిషన్స్, పారంపర్యాచారం, దానిని వాళ్ళు మిష్నా అని అంటారు. ఓకే, ఈ 2 ఏంటనేది, ఈ 39 పుస్తకాల పాత నిబంధన ఇప్పుడు మనం వాడుతున్నదే యాజ్ ఇట్ ఈజ్ గా.
కానీ మరి ఈ మౌఖిక ధర్మశాస్త్రం ఏంటి? ఇది కొత్తగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది అండి. ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కాలంలో చేసింది ఇది. అంటే మక్కాబీల పోరాటం తర్వాత ఈ గుంపు వచ్చింది కనుక ఆ కాలంలో వీళ్ళు తయారు చేసినవి. ఏంటిది చూడండి. ఓకే, ఈ రిటర్న్ ట్రెడిషన్ ని తనాక్ అని అంటారు. అంటే పాత నిబంధన. దాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. తోరా అంటే ధర్మశాస్త్రము, 5 పుస్తకాలు, మొదటి 5. తర్వాత నబీ ప్రవక్తల పుస్తకాలు, కెతూబిం అంటే రైటింగ్స్ అంటారు. అందులో మొత్తం 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. మొత్తం బైబిల్ ఇప్పుడు మనం ఫాలో అయ్యేది కూడా అదే పాత నిబంధన. కాకపోతే వాళ్ళ డివిజన్ వేరు, మన డివిజన్ వేరు అంతే. ఈ ఓరల్ ట్రెడిషన్ అంటే మౌఖిక ధర్మశాస్త్రం. అంటే నోటి ద్వారానే చెప్పేవాళ్ళు, అప్పట్లో రాయిలా. కానీ ఈ మౌఖిక ధర్మశాస్త్రాన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రాశారు. వాటిని కూడా వాటినే మిష్నా అని అన్నారు. అంటే మిష్నా అంటే ఏమిటి? అక్కడ మీకు కనబడుతుంది చూడండి. కలెక్షన్ ఆఫ్ ఓరల్ లాస్ ఇన్ 6 డివిజన్. 6 భాగాలుగా మిష్నాని రాశారు. మొత్తం మిష్నా 66 పుస్తకాలు. ఇది మీరు రాసుకోవచ్చు. ఈ 66 పుస్తకాలకి మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు, అంటే 39 పుస్తకాలని 5 పుస్తకాల ధర్మశాస్త్రం ఉంది కదా, పంచకాండాలు. ఆ ధర్మశాస్త్రాన్ని మిష్నాకి ఇంటర్ప్రిట్ చేశారు, వ్యాఖ్యానం రాశారు. 63 పుస్తకాలు చేశారు 5 పుస్తకాలని. ఆ 63 పుస్తకాలకి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వ్యాఖ్యానాలు రాశారు. వాటిల్నే తాల్ముడ్లు అని అంటారు. ఆ తాల్ముడ్లు 2 భాగాలు. ఒకటి బబులోను తాల్ముడ్, యెరూషలేము తాల్ముడ్. 2 బబులోను తాల్ముడ్. యెరూషలేము తాల్ముడ్ని 12 భాగాలు, బబులోను తాల్ముడ్ని 60 భాగాలు, మొత్తం 72. 63 చిన్న పుస్తకాలకి మళ్ళీ వ్యాఖ్యానాలు రాశారు. ఇంకా చాలా ఉన్నాయి ఏమండి, అలా చెప్పుకుంటూ పోతే. వీళ్ళు ఏం చేశారంటేనండి, ఒక మాటలో చెప్పాలంటే, ధర్మశాస్త్రము దేవుడు ఎంత ఇస్తే అండి, లేవికాండం నిర్గమాకాండమే కదా ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలని 63 పుస్తకాలు చేసి, 63 పుస్తకాలని మళ్ళీ 72 భాగాలుగా చేసి, ఆ తర్వాత ఇంకా భాగాలు చేసి, వీళ్ళు పారంపర్యాచారాలు అంటారు వాటిల్ని, సాంప్రదాయాలు అంటారు వాటిల్ని ఇంటర్ప్రిట్ చేశారు. వాళ్ళ వ్యాఖ్యానాలు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేశారు అనేది నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి ఏమండి. ఎస్పెషల్లీ ఒక్క విషయం తీసుకొని ఉదాహరణ చెప్తాను. అవన్నీ మనం కూడా కోట్ చేయడానికి కుదరదు. కానీ సబ్బాత్, యాక్చువల్లీ సబ్బాత్ రోజున ఏమీ చేయకూడదని బైబిల్లో ఉంటుంది. అలాగే బరువులు మోయకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సబ్బాతు రోజున మోయకూడని బరువు అనే విషయాన్ని, బరువులు ఏంటి అన్న విషయాన్ని వ్యాఖ్యానం చేయడానికి ఏమండి యెరూషలేము తాల్ముడ్లో 64 పేజీలు కేటాయించారు. బబులోను తాల్ముడ్లో 156 పేజీలు కేటాయించారు. అర్థమైంది మీకు? సబ్బాతు రోజు ఏ బరువులు మొయ్యకూడదు, ఏ పనులు చేయకూడదు అని వ్యాఖ్యానం చేయడానికి. దేవుడు ధర్మశాస్త్రంలో ఎంత చెప్పాడు? ఒక మాటలో చెప్పాడు, పనులేం చేయదు. వీళ్ళు విభాగించి 39 భాగాలుగా విభజించి 64 పేజీలేమో యెరూషలేము తాల్ముడ్లో, బబులోను తాల్ముడ్లో 156 పేజీలు వ్యాఖ్యానం చేశారు. ఏం వ్యాఖ్యానం చేసి ఉంటారు వీళ్ళు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు ఏం చేశారంటే, సబ్బాతు రోజున నోటిలో ఒకవేళ లాలాజలం ఊరితే దాన్ని బయటికి ఉమ్మకూడదు, అది బరువు. అలాగే వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే, దురద పుడితే గోక్కోకూడదు, అది బరువు. నీళ్లతో కళ్ళని తడపకూడదు, అది బరువు. ఒక పెన్నుతో 2 అక్షరాలు కూడా వ్రాయకూడదు, అది బరువు. చిన్న రాయితో పక్షిని కొట్టకూడదు, అలా కొట్టినా బరువు మోసినట్లే. ఏమండి, ఈ బరువు 2 అంజూరం పండ్ల కంటే చిన్నది అని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఆశ్చర్యపడదు. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం
1-3 వచనాల్లో వారు మోయ సఖ్యము కాని భారమైన బరువులు మీ మీద పెట్టి మోపారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వాటిని వాళ్ళు పాటించరు, వేలుతోను కూడా కదపరు. అందుకే వాళ్ళు చెప్పేది చేయండి కానీ వాళ్ళు చేసేది చేయొద్దు అని అంటారు. ఎందుకు యేసుప్రభు అలా చెప్పారు? ఈవెన్ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్న భారం ఏంటి అక్కడ? వీళ్ళు మోస్తున్న ఈ బరువులే. ఈ సాంప్రదాయాలు యూదులు వాళ్ళు రాసి 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 ఒక్క వచనానికి 150 పేజీలు రాశారు. అసలు అంత అవసరమా? అలాగని బైబిల్ ఎక్కడ లేదు. లేనివి సృష్టించినది వాళ్ళు. అందుకే యేసుప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తున్నారు, ఆ పారంపర్యాలు, పెద్దల పారంపర్యాలు పాటించట్లా, అది చేయట్లా చాలాసార్లు అడిగారు. ఎస్పెషల్లీ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమనంటే అక్కడ మనం చదివితే క్రింద, మీ పారంపర్యాచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. చూడండి, వాక్యం చదువుదాము. నేను అక్కడున్న వాక్యాన్ని వ్యాఖ్యానం చేసి చెప్తాను. అంటే యేసుప్రభు దాన్ని ఎలా వ్యతిరేకించారని మనం చదువుదాం. చూడండి, ఆ 15వ అధ్యాయం, సారీ 16 కాదు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుండి మనము ఆ కింద వచనాలు చదువుకుంటూ వస్తే వాళ్ళు ఏమన్నారంటే, వచ్చి పరిసయ్యులు యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగితే, అప్పుడు యేసుప్రభు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అందుకాయన, మీరును పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందాలని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? పరిసయ్యులు చెప్పారు. వీళ్ళు చెప్పిన సంప్రదాయాల్లో చెప్పారు, బైబిల్లో అలా లేదు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, యేసుప్రభు ఏమంటున్నారు? మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేసేశారు. ఏం చేశారు? తల్లిని తండ్రిని సన్మానించండి అని బైబిల్లో ఉంది. వీళ్ళు దాన్ని ఎలా మార్చారట? నా వలన నీకు ఏది ప్రయోజనమో, అంటే నేను ఏదైతే నీకు ఘనపరిచి చెయ్యాలో అది చెయ్యకుండా అది దేవార్పితం అని చెప్పి దానికి సంబంధించి కాలుకు తీసుకెళ్లి కాలుకు పెట్టలేసేస్తున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవట్లా. ఇది వీళ్ళు మార్చి చేశారు. చూడండి, ధర్మశాస్త్రము మధ్య కాలంలో, అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల క్రితం మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో పూర్తిగా మారిపోయింది. సాంప్రదాయాలుగా మార్చేశారు. ఎవరు? పరిసయ్యులు మార్చారు. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడినా పరిసయ్యులతో శాస్త్రులతో ఆ సాంప్రదాయాలను వ్యతిరేకించాడే తప్ప మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు. ఇది అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా మంది క్రైస్తవేతరులు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేశాడు, అందుకే యూదులు సిలువేశారు. అసలు మ్యాటర్ మనకు అర్థం కావట్లేదు. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేయలేదు. ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనే అన్నాడు ఏమని? 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటలనైనను కొట్టివేయ వచ్చింది, నన్ను తలవించొద్దు, నెరవేర్చడానికే వచ్చాను. అంత స్పష్టంగా నెరవేర్చడానికి వచ్చానని చెప్పినవాడు ఎందుకు కొట్టేస్తాడు? ఆయన అబద్ధికుడు కాదు కదా. మరి ఇక్కడ విషయం ఏంటి? ఆయన కొట్టేసింది ఏంటి? ఆయన వ్యతిరేకించింది ఏంటి? చూడండి, మరొక ఉదాహరణ నేను చూపిస్తాను. చూడండి, ఒక్క ఉదాహరణ చూపిస్తాను. 38వ వచనం చూడండి, వాక్యం తీయండి దయచేసి, బైబిల్ తీయండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 38. మీరు ఎవరైనా చదువుతారా? చదవండి, వాక్యం చదవండి, అన్మ్యూట్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం ఏమనుంది ఇక్కడ? ఏమండి? అమ్మో, ఎంతసేపు తీస్తున్నారా? పొరపాటున శుభ్రంగా పుడుకొని వింటున్నారా ఏంటి? సరే, నేనే చదువుతాను, వినండి. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకి ఎడమ చెంప కూడా తిప్పు. ఈ మాట పట్టుకొని ధర్మశాస్త్రం అంతా కంటికి కన్ను పంటికి పన్ను యేసు ప్రభు కొత్త ఆజ్ఞ తెచ్చాడు. అదేంటంటే ధర్మశాస్త్రాన్ని మార్చేశాడు. ఆయన మోడిఫికేషన్స్ చేశాడు. ఆయన ఎందుకు మోడిఫికేషన్ చేస్తాడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాను. ఆయన ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చా. నెరవేర్చడం అంటే దాన్ని పాటించడం ఎలాగో చేసి చూపించడానికి వచ్చాను నేను అన్నాను. అందుకే యేసు ప్రభు ఏమన్నారంటే మీరు విన్నారు. ఏం విన్నారు? కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు. ఎక్కడ విన్నారు వాళ్ళు? అప్పుడు చెప్పింది ఎవరు? బోధకులు, పరిసయ్యుల శాస్త్రులు. వాళ్ళు ఏం చెప్పారు అది విన్నారు. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను ఏముంది చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 24వ వచనం. అక్కడ వాక్యం చదివితే చాలా క్లియర్ గా ఉంటది. ఆ ఒక వాక్యం చదువుదాము. 24వ వచనంలో 21వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? 22వ వచనం నుంచి చదువుదాం. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటికి వాని మీద మోపిన నష్టం అచ్చుకోనాలి. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లించాలి. హాని కలిగిన ఎడల ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకి దెబ్బ. అంటే ఏంటిది? ధర్మశాస్త్రం మొత్తం కంటికి కన్ను పంటికి పన్ను కాదు. మరి దేనికి? ఒక సందర్భానికి. అది కూడా సివిల్ లా, అంటే కోర్టుకి తీసుకెళ్లి జడ్జిల ముందు తీర్పు తీర్పు. అది కూడా ఒక గర్భిణీ స్త్రీకి మధ్యలో పోట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా జరిగితే కంటికి కన్ను పంటికి పన్ను. అంతేగాని ఇండివిజువల్ గా పోట్లాడుకొని చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టమని కాదు దాని అర్థం. అందుకే యేసు ప్రభు అన్నారు మీరు విన్నారు. ఎక్కడ విన్నారు? పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఇండివిజువల్ గా అప్లై చేశారు. మరి ఇండివిజువల్ లా ఏం చెప్తుంది బైబిల్లో? ధర్మశాస్త్రం చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం కింద చదువుతున్నాం. 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించబడి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అసలు ఇలా ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ఉందా? లేవీకాండం, ద్వితీయోపదేశ కాండంలో నీ పొరుగువాడిని ప్రేమించి శత్రువుని ద్వేషించు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా ఉండదు. మరి ఎక్కడ విన్నారు వాళ్ళు? మీరు విన్నారు అని అన్నారు. ఎక్కడంటే ఈ పరిసయ్యులు తయారు చేసిన సాంప్రదాయాలు. పొరుగువాడు అంటే ఎవరు? పరిసయ్యులు, యూదులు. ఇతరులు ఎవరు? శత్రువు ఎవరు? వాళ్ళకి సమరయులు, అన్యులు. వాళ్ళందరినీ ద్వేషిస్తారు వాళ్ళు. ఒక ఉపమానం గుర్తుందా? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి నా పొరుగువాడు ఎవడు అని అడుగుతాడు. నీ పొరుగువాడు సమరయుడేరా నాయన అని చెప్తాడు యేసుప్రభువులు. ఏమంటే ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకే మనం ఇలా తప్పుగా అర్థం చేసుకునేది. మరి బైబిల్లో ఏమనుంది? లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇతరులను శత్రువుని ద్వేషించు, నీ శత్రువును కూడా ప్రేమించు, ఇతరులకి హెల్ప్ చేయనే ఉంది. చూడండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. యేసుప్రభు ఏం చెప్పారంటే మొత్తం కొండ మీద ప్రసంగం అంతా అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాక్యాలు అలాగే చెప్పవచ్చు. ఏమండి, ఇంక మనకు సమయం లేదు. నాకు తెలిసి రెండు ఉదాహరణలు చాలా అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన ఇచ్చిన కౌంటరు శాస్త్రులు, పరిసయ్యులు వ్యాఖ్యానం చేసిన వాళ్ళ పారంపర్యాచారాలు, అంతేగాని ధర్మశాస్త్రానికి కాదు. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు ఆయన. ఇన్ఫాక్ట్ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలే కోట్ చేశాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నవే. మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఎందుకు చేశారు జ్ఞాపకం అని అంటే మర్చిపోయారు వాళ్ళు పూర్తిగా సాంప్రదాయాల మీద, పారంపర్యాల మీద ఆధారపడ్డారు తప్ప అసలు మోసే ధర్మశాస్త్రం నిజంగా ఏముందో దాని ప్రకారం చేయట్లా. అందుకే వ్యభిచారం అంటే వాళ్ళ దృష్టిలో లీగల్ గా వ్యభిచరించి పిల్లోడు పుట్టి అది రుజువైతేనే వ్యభిచార కింద లెక్క తప్ప పట్టుబడితే. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మోసే ఆ ఉద్దేశంతో చెప్పలా, నీ మనసులో ఒకవేళ తప్పుగా ఆలోచించిన అదే వ్యభిచారంతో సమానం. అది క్రొత్త ఆజ్ఞ కాదు. ఆ ఆజ్ఞని ఇలా అర్థం చేసుకోవడం రైట్ టు వాక్యానుసారంగానే యేసుప్రభు చెప్పడం. ఏమండి, అలాగే విడాకులు ఇవ్వడం గురించి అయినా దేని గురించి మనం మాట్లాడుకున్న యేసుప్రభు కౌంటర్ ఇచ్చింది దేనికో తెలుసా? మోసే ధర్మశాస్త్రానికి కాదు.
మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యానికి కాదు, ఆ వాక్యాన్ని వీళ్ళు ఈ మిషనాలో తాల్ముడ్లో వాళ్ళకి నచ్చినట్లు వ్యాఖ్యానం చేసిన ఆ వ్యాఖ్యానం ఉందే దానికి కౌంటర్. దయచేసి అలా మనకి ఈ వ్యాఖ్యానం ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే 4 సువార్తల్లో యేసుప్రభు బోధల్లో ఏ బోధ కూడా పరిచయులతో మాట్లాడింది మనకు అర్థం కాదు. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని యేసుప్రభు మార్చేశారు, యేసుప్రభు కొత్త ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన అన్నాడు కొత్త ఆజ్ఞని ఎందుకు అన్నాడు? వాళ్ళు మరిచేపోయారు ఆజ్ఞని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది లేవీకాండం 18, 19, 18 అదే ఉంది. అది కొత్తదేమవుతుంది? ఎందుకు ఆ మాట వాడారని అంటే వాళ్ళకి అది కొత్తదే. ఎందుకో తెలుసా? వాళ్ళకి సాంప్రదాయాలే అయిపోయినాయి. ధర్మశాస్త్రం కింద వాక్యాన్ని నిరర్ధకం చేసి ధర్మశాస్త్రాన్ని రీప్లేస్ చేసేసారు ట్రెడిషన్తో. ఇక్కడ ఒక మాట చెప్పాలి మనం. ఏంటో తెలుసా? సంఘ చరిత్రలో కూడా అదే జరిగింది. క్రైస్తవ సంఘ చరిత్రలో క్యాథలిక్ సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం ఆవిర్భావం అయిన తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దంలో 6వ శతాబ్దం రోమన్ క్యాథలిక్ చర్చ్ గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి అతను కొన్ని బోధలు సంఘానికి ఇచ్చాడు. అవన్నీ బైబిల్కి వ్యతిరేకం. అవి రోమన్ క్యాథలిక్ సంఘానికి అంటే సార్వత్రిక సంఘానికి ఒక సాంప్రదాయాలు అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసేసి ఆ వాక్యాన్ని ఆ సాంప్రదాయాలతో రీప్లేస్ చేసి తద్వారా వచ్చినవే చాలా ఆచారాలు. ఏంటంటే ఫాదర్ చెవులో పాపాలు చెప్పుకోవడం, పాప పరిహారం కోసం డబ్బులు ఇవ్వడము, పాప పరిహారం కోసం ఏమండి మంచి పనులు చేయడము, మంచి పనులు చేస్తే రక్షణ వస్తుందని నమ్మడము, చనిపోయిన భక్తుల కోసం ప్రార్థన చేయడము, చనిపోయిన భక్తుల కొరకు బతికున్న వాళ్ళు రుసుములు చెల్లించడము, ఇవన్నీ కూడా కల్పించబడిన సాంప్రదాయాలు. ఆ రోజుల్లో యూదులు ఎలా చేశారో సంఘ చరిత్రలో 6వ శతాబ్దంలో అలా చేశారు. ఆ తర్వాత 15వ శతాబ్దం వరకు కొనసాగింది అది. దానినే మార్టిన్ లూథర్, జింగ్లీ, కాల్విన్, రిఫార్మర్స్ సంఘ సంస్కర్తలు వ్యతిరేకించారు. అయినా కూడా వాళ్ళంతా కష్టపడిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. కానీ ఈవెన్ ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా క్యాథలిక్ సాంప్రదాయాలు లేవు, కానీ వీళ్ళు కొత్త కొత్తవి పెట్టుకున్నారు. ప్రొటెస్టెంట్ సంఘాల నుంచి వచ్చిన సంఘాలలో ఏమంటే బల్ల తీసుకోవాలంటే వైట్ బట్టలు వేసుకోవాలి, ఏమంటే ఇలాంటివి ఇక రకరకాలు అంటే సేవ చేయాలంటే పెళ్లి చేసుకోకూడదు, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి కల్పింపబడిన సాంప్రదాయాలు చాలా సంఘాలలో కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా అలాగే పరిశైలి శాస్త్రులాగే వాక్యాన్ని మనకి కల్పించుకున్న సాంప్రదాయాలతో రీప్లేస్ చేయకూడదు. వాస్తవంగా అలా చేస్తే వాక్యం నిరర్ధకం అయిపోద్ది. అదే యేసుప్రభు చెప్తారు. న్యూ టెస్టమెంట్ లో మొదటి 4 పుస్తకాలు అర్థం కావడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఆ వచనం వెనక ఉన్న సాంప్రదాయాన్ని మనం చదవలేకపోతే యూదులతో, ఆ పరిచయులతో, శాస్త్రులతో, అందుకే వాళ్ళ సాంప్రదాయాలను అంగీకరించలేదని వాళ్ళ కోపం వచ్చి యేసుప్రభుని సిలువేశారు. ఇప్పుడు యేసుప్రభు తప్ప వాళ్ళు తప్ప? మోషే ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేసిన వాళ్ళు తప్పు. ఏమండి ఈ స్టడీ ఎవరు చేస్తారు? ఏమండి స్టడీ చేయక ఇక్కడ యేసుప్రభు కంటే యూదులే గ్రేట్ అన్నట్లు, యూదుల్ని ఏదో దేవుడు వ్యతిరేకించినట్లు యేసుప్రభు అందుకని యేసుప్రభు మీదకు వాళ్ళు వచ్చారని చెప్పడము అది అవగాహన రాహిత్యంతో కూడిన వ్యాఖ్యానం. క్రైస్తవేతరులు అలా వ్యాఖ్యానం చేశారంటే అందులో పెద్ద మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ తెలియవు, వాక్యం తెలియదు, మోరవర్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యన లింక్ ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏమండి అసలు దానికి మనం జవాబు కూడా రిటర్న్ ఇవ్వక్కర్లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒక క్రిస్టియన్ వ్యాఖ్యానం చేసేటప్పుడు బైబిల్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న నిజమైన అర్థం ఏంటి, యేసుప్రభు ఎందుకు ఇలా అన్నారు, లేకపోతే మనం ఎలా అన్వయించుకుంటాం? మనం తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అన్వయించుకుంటాం. మనం కూడా తప్పుగానే వ్యాఖ్యానం చేసే స్టేట్మెంట్లు చేసే వస్తుంది, ప్రమాదం వస్తుంది. అందుకని బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంత సమయం వెచ్చించి ఇన్ని క్లాసులు ఎందుకు తిమోతి గారు పెట్టడం జరిగింది అని అంటే, we need to understand the priority and the significance of studying background, historical, socio-cultural and religious background for every book and for every text అంటాను నేను. అయితే ఇది ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాం మీకు.
వాక్య భాగం ఏ వచనం తీసుకున్నా ఆ వచనానికి 3 రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. హిస్టారికల్ ఉంటుంది, సోషియో కల్చరల్ ఉంటుంది, రిలీజియస్ ఉంటుంది. అది చూడాలి. చూసిన తర్వాతనే ఆ వాక్య భాగము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్పారో, రచయితతో ఏం రాయించారో, ఏం చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం సొంత వ్యాఖ్యానం చేస్తాం మనకి నచ్చింది చేసి. ఏమంటాం అంటే, నిన్న అర్ధరాత్రి చెప్పాడు యేసు ప్రభు నాకు కల్లో కనబడి ఈ వాక్యాన్ని. అది 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు దేవుడు. మళ్ళీ చెప్పేది ఏంటి? అది మనం చదివి మనం అర్థం చేసుకోవాలి. నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడు, వారం క్రితం చెప్పాడని ఎవరు చెప్తారంటే, వాక్యంలో ఉన్న చదవకుండా సొంత మాటలు చెప్పే వాళ్ళందరూ ఆ మాటలు చెప్తారు. మనకి దేవుడు ప్రేరేపించే మాట వాస్తవం, నేను దాన్ని తప్పు పట్టట్లా. అంటే దేవుడు ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడింప చేసేది నేను నమ్ముతాను. ఓకే, మనం ఏ వాక్యమైనా దేవుడు మనతో మాట్లాడుతుంది, డౌట్ లేదు. వాక్యం అంతా మనకే అవసరం. కానీ మన స్వార్థం ఎట్లా ఉంటుందంటే, ప్రభువా ఈ రోజు నీ దాసుడిని సిలువు చాటును మరుగుపరుచుకుని నాకేం కావాలో, నా హృదయానికి ఏం కావాలో, హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కనుక, అంటే నీ హృదయానికి ఒకటి కావాలి. చర్చిలో 100 మంది ఉన్నారు, 100 హృదయాలకు 100 ప్రసంగాలు చేయాలి, అంతేగా? అలా ఎలా వీలవుద్ది? అది మన ధోరణి కాదు. వాక్యానుసారంగా ఏమిటంటే, నువ్వు ఏం మాట్లాడినా నేను దానికి లోబడతాను. వాక్యంలో ఉన్న ప్రతి వచనము మన ఆధ్యాత్మిక పురోగతి కోసమే. ఈ రోజు మంచి వాక్యం వచ్చిందంటారు, అంటే వాక్యంలో చెడ్డది ఉందా? అసలు ఏంటి మాటలు? మన అవగాహన రాహిత్యం, అపరిపక్వత ధోరణిది. అదేంటంటే, మంచి వాక్యాలు అన్ని మంచిదే, ఏది మాట్లాడినా దానికి లోబడే తత్వంలో ఉంటుంది తప్ప ఇది మంచిది ఇది చెడ్డది అనుకుంటుంది. మనం అలా స్పందిస్తాం. కానీ విషయం ఏంటంటే, ప్రతి వచనము దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రియల్ మెసేజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో అర్థం చేసుకోవడానికి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్దాం. మనకి మిగిలిన కూడా మనం శాస్త్రులు ఎవరు అంటే, పరిచయుల సమూహంలోనే, పరిచయులు శాస్త్రులు ఒకే గుంపు, కానీ ఉన్నత విద్యను పొందిన వారిని శాస్త్రులు అంటారు. వాళ్ళే ఉపాధ్యాయులు, అంటే బోధకులు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ 4 భాగాలు: హోమ్ బేస్డ్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్. అంటే ఆ ఇంట్లోనే వాళ్ళకి విద్య అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మ తల్లి బోధిస్తుంది. 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలన్నీ చెప్పి కంఠస్థం చేస్తూ ఉంటుంది. అంటే అమ్మ పాత్ర అది తెలుసా. యూదులకి ఖచ్చితంగా బోధించాలి. నాన్నేమో పని చేసుకొస్తాడు బయటికి వెళ్ళి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అది 6 నుంచి 8 సంవత్సరాల వరకు ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసేస్తారు యూదులు టోటల్గా. అందుకే వాళ్ళకున్న మెమరీ పవర్ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. ఒకటి యూదులకు ఉంటుంది, 2 ముస్లింస్ ఉంటుంది. అందుకే వాళ్ళకున్న మెమరీ పవర్ ఎవరికి ఉండదు. ముస్లింస్ కూడా అలాగే బయాట్ చేస్తారు. 8 సంవత్సరాలు వచ్చేపాటికి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు అయితే ఉంటాయి మాక్సిమం వస్తాయి వాళ్ళు. ఎస్పెషల్లీ అమ్మాయిలకు కూడా వస్తాయి, నేర్పించేస్తారు. అంటే తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ 8 నుండి 12 సంవత్సరాల వరకు సాంప్రదాయాలు నేర్పించేస్తారు. సాంప్రదాయాలు అంటే ఏమిటి? ఇప్పుడు దాకా మనం చదివే కదా మిషన్, ఇవే అవి వచ్చేస్తాయి. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఒక గురువు దగ్గర, పౌలు చదువుకున్నాడు చూసారా, గమలియల్ దగ్గర. యాక్చువల్ ఆ రోజుల్లో యూనివర్సిటీస్ ఉన్నాయి. హిల్లెల్ యూనివర్సిటీ, షమ్మాయి హిల్లెల్ అని 2 యూనివర్సిటీ. హిల్లెల్ యూనివర్సిటీ యాక్చువల్లీ గమలియల్ గారి తాత హిల్లెల్ గారు స్థాపించారు. ఆ యూనివర్సిటీలోనే పౌలు చదువుకున్నారు. అదే ఉన్నత విద్య, పిహెచ్డీతో సమానం. ఇప్పుడు మన చదువులతో పోలిస్తే అది చదువుకున్నారు. అది కొంచెం ధనవంతులు, అలాగే ఎస్పెషల్లీ పరిచయులు గుంపులో వాళ్ళే చదువుతారు, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఆ పరిచయులు ఎవరైతే చదువుతారో ఆ ఉన్నత విద్యను అభ్యసించిన శాస్త్రి అవుతారు, అంటే బోధన. అందుకే పౌలు సునగోగులకు వెళ్ళినప్పుడు ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు బోధించడానికి? అందరికీ ఎవరో ఛాన్స్, ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఛాన్స్ దొరికింది అక్కడ బోధించడానికి. అయ్యా మీరు బోధించండి అని అవకాశం ఇచ్చారు. ఎందుకనంటే హీ హ్యాడ్ దట్ క్వాలిఫికేషన్. యేసు ప్రభుకి క్వాలిఫికేషన్ లేదు, 12 ఏళ్ళకే బోధ మొదలు పెట్టాడు. అది చదవకుండానే. అందుకే అడిగారు, ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఇంకా చదువుకోలేదే, విద్య లేని పామరులు అని కూడా అన్నారు శిష్యులు. ఎందుకు అన్నారు? విద్య లేని పామరులు అంటే ఈ 12 సంవత్సరాల వరకు అన్ని చదివారు వాళ్ళు. వాళ్ళు చదవద్దు ఏంటంటే పౌరులాగా చదవలేదు.
అందుకే విద్య లేని పామర్లు అన్నారు. ఈ విద్య లేదు వాళ్ళకి. యేసు ప్రభు కూడా క్వాలిఫికేషన్ లేదు. అందుకే అన్నారు వడ్లవాది కుమారుడు కదా, ఈయన ఎలా బోధిస్తాడు, ఈయనకి ఏ అర్హత ఉందని బోధిస్తాడు, బోధించడానికి అసలు ఈయనకి ఎవరు అర్హత ఇచ్చారు, ఎవరిచ్చారు రైట్, అందుకు వ్యతిరేకించారు. అవి రీజన్స్, అవి కల్చరల్ రిలీజియస్ రీజన్స్, యేసు ప్రభుని వ్యతిరేకించడానికి గల బ్యాక్గ్రౌండ్స్ అవి ఏమండి. సో వాళ్ళు ఆ మాటలు అన్నారు. కార్పెంటర్ వచ్చి మనకు బోధించడం ఏంటి, మనకు బోధించాలంటే శాస్త్రి అయి ఉండాలి. ఈయన శాస్త్రి కాదు, ఈయన చదువుకోలేదు, ఈయన ఈ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడేం నేర్పుతారు 12 సంవత్సరాల తర్వాత అంటే ఈ బైబిల్ని అంటే పాత నిబంధన గ్రంథాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలి, ఇంటర్ప్రిటేషన్ పద్ధతులు ఉన్నాయి. కొన్ని యూదులు కొన్ని పద్ధతులు వాళ్ళు అవలంబించేవాళ్ళు, మిద్రాష్ పద్ధతి, అలిగోరికల్ పద్ధతి, ఇట్లా కొన్ని ఉన్నాయి. అది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్టడీ అనుకోండి. అది యాక్చువల్గా మాస్టర్ డిగ్రీస్ లో నేర్చుకుంటాం. అలా చెప్పి అది నేర్చుకున్నాను, అది పౌలుకు తెలుసు, అవి పౌలు నేర్చుకున్నాడు. అయినా కూడా పౌలు జీవితంలో ఒక గొప్ప విషయం ఏంటంటే పౌలు చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో, ఇవన్నీ దేవుడి కోసం నేను నష్టంగా పెట్టకపోతే సమానంగా ఎంచుకున్నాను. అందుకే ఆయన అంత తగ్గించుకున్నారు కాబట్టి ఆ దేవుని యొక్క చేతిలో బలంగా వాడబడడం జరిగింది. దేవునికే ప్రథమ స్థానాన్ని, పూర్తిగా దేవుని కృపను అర్థం చేసుకున్నాడు. ఆయన సొంత జ్ఞానాన్ని కాకుండా, ఆయన చదువుని కాకుండా దేవుని కృప ద్వారా మాత్రమే ఏదైనా జరుగుతుందని అర్థం చేసుకున్న విధానం ఆయన పరిపక్వతకు నిదర్శనం. ఓకే, రైట్. తర్వాత మనము సద్దూకైల గురించి కూడా విన్నాం. సాడసీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సాదోకు వంశం నుంచి వచ్చారు వాళ్ళు. దావీదు కాలంలో సాదోకు ఆ వంశం నుంచి వచ్చారు. ఆ తర్వాత దే ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్ గా వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. అలాగే వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు చూస్తే దే డిఫర్డ్ ఫ్రమ్ ద ఫారిసీస్ ఇన్ పాయింట్స్ మెన్షన్ బిఫోర్. ఇంతకు ముందు మనం చెప్పిన వాటిల్లో పరిసయ్యులతో వాళ్ళు వ్యతిరేకిస్తారు. అదేంటంటే వాళ్ళు పరిసయ్యులు తయారు చేసిన సాంప్రదాయాలు నమ్మరు, కేవలం మోషే ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు పంచకాండాలు మాత్రమే నమ్ముతారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం, అంతే వాళ్ళకి ధర్మశాస్త్రం, ఇంకా తర్వాత కూడా నమ్మరు. అందుకనే వాళ్ళు ఈవెన్ పునరుద్ధానాన్ని నమ్మరు, దెయ్యాలని నమ్మరు ఉన్నాయని. ఎందుకంటే అవన్నీ తర్వాత పుస్తకాల్లో కనపడతాయి. మొదటి 5 పుస్తకాల్లో ఆ విషయాలు లేవు కనుక అవేమి వాళ్ళు నమ్మరు. సో దే రిజెక్టెడ్. ఇక్కడ సద్దుకైలకి పరిచయాలకి పడదు. అండ్ ఓరల్ ట్రెడిషన్స్ సాంప్రదాయాలు నమ్మరు, కేవలం ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు సద్దుకైలు. సద్దుకైలు యేసుప్రభు కాలంలో యాజకత్వాన్ని చేసేవాళ్ళు, పరిసయ్యులు యేసుప్రభు కాలంలో బోధించేవారు, బోధకులు కాబట్టి. ఎస్సీనీయులు అని ఇంకో గుంపు ఉంది, ఇది బైబిల్లో వీళ్ళ మెన్షన్ లేదు. అయితే అయినా మనం ఎందుకు నేర్చుకుంటున్నామో చెప్తాను. యేసుప్రభు కాలంలో సుమారు 4000 మంది ఎస్సీనీయులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలా గొప్ప పని ఒకటి చేశారు. ఏంటంటే వీళ్ళు మృత సముద్రానికి పక్కన ఉన్నటువంటి ఆ డెజర్ట్స్, ఎడారుల్లో, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే వాళ్ళు, వాళ్ళని కుమ్రాన్ కమ్యూనిటీ అని అంటారు. అక్కడ డెడ్ సీ స్క్రాల్స్ దొరికాయి, కొన్ని గ్రంథపు చుట్టాలు దొరికాయి కదా రీసెంట్ గా 1947 ఆ టైంలో, 45 ఆ టైంలో. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మ్యానుస్క్రిప్ట్ రాసింది వీళ్ళే, కాపీ చేసింది. అవి ఆల్మోస్ట్ మనకు అక్కడ అన్ని పాత వ్రాతప్రతులకి సంబంధించిన పూర్తి మ్యాక్సిమం దొరికాయి. వాటి వల్ల బైబిల్కి ఇంకా వెయిట్ వచ్చింది. ఆ పనిలో పాల్గొన్నది వీళ్ళే. సో దానికి మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. జలోతీలను ఇంకో గుంపు ఉంది. ఈ జలట్స్ వీళ్ళు ఎవరంటే వీళ్ళంతా కూడా వీళ్ళని ఏమంటామంటే వీళ్ళు ఒక వాళ్ళని మిలిటెంట్ గ్రూప్ అనమాట. కొంచెం పొలిటికల్ గా యుద్ధాలలో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీళ్ళు. అందుకే ఎప్పుడు రోమిలతో యుద్ధాలు పెట్టుకుంటుండేవాళ్ళు. క్రీస్తు శకం 6లో ఒక యుద్ధం జరిగింది, అలాగే 70లో యుద్ధం జరిగినప్పుడు వీళ్ళే ప్రముఖ పాత్ర పోషించారు. యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు సైమన్ ద జెలట్, ఓకే, జెలోతీర్ అనే సీమోన్ కూడా ఉన్నాడు. ఓకే, మనం చూస్తాం అది జెలోతీర్ గురించి. ఆ తర్వాత సునగోగుల గురించి మనం మాట్లాడితే, సునగోగ్ ఏమిటి అని అంటే ఇట్స్ ఎ బిల్డింగ్ విత్ 3 డిఫరెంట్ రోల్స్ స్టార్టెడ్ డ్యూరింగ్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. బబులోన్ చెరకు వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళకి ఆరాధించుకోవడానికి స్థలాలు లేనందున, దేవాలయం కూలగొట్టినందున ఆ తరువాత వీళ్ళు ఇది కట్టుకున్నారు. అక్కడక్కడ దేవాలయాలు, చిన్న చిన్న బిల్డింగ్స్ దేవాలయాలుగా అంటే ఆరాధన 3 పర్పస్‌లో వాడారు. ఒకటి హౌస్ ఆఫ్ గ్యాదరింగ్ వాళ్ళు కూడుకోవడానికి, 2 హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనలు చేసుకోవడానికి, మూడవది హౌస్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి. మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు చదువు నేర్పుతారని 6-8 సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎక్కడ నేర్పుతారంటే ఆ సునగోగుల్లోనే నేర్పుతారు. ఇక్కడ ఒక అవకాశాన్ని కూడా కల్పించారు. అన్యులు కూడా నేర్చుకోవచ్చు. యూదులేమో లోపల కూర్చోవాలి, అన్యులేమో బయట ఆవరణంలో కూర్చోవచ్చు. అలా నేర్చుకొని యూదా మతాన్ని అంగీకరిస్తే వాళ్ళని చేర్చుకుంటారు. వాళ్ళని ప్రాసిలైట్లు అని అంటారు. లేదా అలా నేర్చుకొని అది అంగీకరించి మతం మారకుండా యూదా మతంలోకి రాకుండా అన్యులుగానే ఉండిపోతే వాళ్ళని గాడ్ ఫియరర్స్ అని అంటారు, భక్తి పరులు. అలాంటి భక్తి పరుడైన కొర్నేలి ఇంటికే పేతురు వెళ్ళారు. ఆయన అన్యుడు, రోమియుడు, కానీ భక్తిపరుడు. ఎలా భక్తిపరుడు? రక్షణ పొందలేదు యాక్చువల్గా, ధర్మశాస్త్రాన్ని నమ్మాడు, కానీ యూద మతంలోకి రా. కానీ మతంలోకి వస్తే ప్రాసిలైట్స్ అంటారు. ఆ మతంలోకి వచ్చే ప్రక్రియ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం ప్రక్రియ. అలా చేర్చుకుంటారు ఏమండి. సో ఈ సునగోగులు అలా వచ్చాయి. మన కేరళలో కూడా సునగోగు ఉంది, ఎర్నాకుళంలో వెళ్ళి చూడొచ్చు మీరు ఎప్పుడైనా వెళ్తే. తర్వాత సన్హెడ్రిన్ సభ. ఈ సన్హెడ్రిన్ సభ ఏంటంటే ఇది యూదులకు ఒక కౌన్సిల్ లాంటిది. యాక్చువల్గా యూదులకు రోమీలు ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పాను కదా లాస్ట్ టైం చారిత్రక నేపథ్యంలో. ఏదైనా సమస్య వస్తే యూదులకు ముందు ఇక్కడ తేల్చుకుంటారు. ఒకవేళ ఇంకా అక్కడ తేలట్లేదు, వాళ్ళకి శిక్ష వేయాలి ఖచ్చితంగా అనుకుంటే అప్పుడు తీసుకువెళ్ళి గవర్నర్ దగ్గర నిలబడతారు. అందుకే యేసుప్రభుని ముందు ప్రధాన యాజకుడి దగ్గరికి అందుకే తీసుకెళ్ళారు. ప్రధాన యాజకుడు 70 మంది ఉంటారు ఇందులో. ప్రధాన యాజకుడు అక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన దగ్గర ముందు తీర్పు తీర్చి తర్వాత హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత పొద్దుపిల్ల దగ్గరికి తెచ్చారు. ఇక ఫైనల్ గా డెత్ సెంటెన్స్ ఆయనే, అంటే మరణశిక్ష రోమీలో విధించాలి, గవర్నరే ఇవ్వాలి, వీళ్ళు వేయకూడదు, వీళ్ళకి అధికారం లేదు. కానీ వాళ్ళ మధ్యన ఉన్న సమస్యలన్నీ వాళ్ళు తీర్చుకోవచ్చు. దానికి వాళ్ళు సన్హెడ్రిన్ సభ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఆ సన్హెడ్రిన్ మెంబరు ఖచ్చితంగా కోల్కతాలో కూడా 3 సునగోగులు ఉన్నాయి, రైట్, అక్కడక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే చెదిరిపోయిన యూదులు మన భారతదేశంలో కూడా అప్పట్లో ఉన్నారు. ఈ సన్హెడ్రిన్ సభలో మెంబర్ అయి ఉండాలి అని అంటే ఖచ్చితంగా పెళ్ళి ఉండాలి. ఓకే, సో పౌలు గారు కూడా సన్హెడ్రిన్ సభలో ఒక మెంబర్, ఆయన మారకముందు. ఓకే.